అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీరామ్. స్కాంద పురాణం స్వయంగా కుమారస్వామి వారు చెప్పినటువంటి దివ్య పురాణం అని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుదినము చెప్పుకుంటున్నాం. కుమారుడు చెప్పిన ఈ పురాణంలో వైష్ణవ ఖండంలో నిన్నటి వరకు వెంకటాచల మహాత్మ్యాన్ని శ్రద్ధతో మీరంతా విన్నారు. ఈ రోజు నుంచి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం. పురుషోత్తముడు అని పిలువబడే శ్రీమన్నారాయణుడికి జగన్నాథుడు అని మరొక పేరున్నది. నాథుడు అంటే భర్త, పరిపాలించేవాడు, రక్షించేవాడు. జగన్నాథుడు సమస్త లోకాలని పరిపాలించేవాడు. అటువంటి జగన్నాథుడు వెలసిన దివ్యక్షేత్రాన్ని పూర్వకాలంలో పురుషోత్తమ క్షేత్రం అనేవాడు. దానికి చాలా పేర్లు ఉన్నాయనుకోండి. పురుషోత్తమ క్షేత్రము, నీలాచల క్షేత్రము, జగన్నాథపురి, ఇలా అనేక దివ్యమైన నామాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీన కాలంలో మాత్రం పురుషోత్తమ క్షేత్రము అని మాత్రమే పిలిచేవారు. ఇది తూర్పు సముద్ర తీరంలో ఉన్నది, పూర్వ సముద్ర తీరంలో ఉన్నది. పూర్వ అంటే తూర్పు. అది ఇప్పుడు మనం బంగాళాఖాతం అని పిలుస్తున్నామే, ఆ బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నది. చాలా దివ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి కొండని నీలపర్వతం అంటారు. సంస్కృతంలో అచలము అంటే కొండ, నీల అచలము, నీలాచలం. ఈ నీలాచలం కనపడకుండా ఉంటుంది, కొంచెం ఎత్తుగా పీఠభూమిలో ఉంటుంది, కానీ కొండంత భూగర్భంలో ఉంటుంది. కృతయుగంలో కనపడేదట, త్రేతాయుగంలో సగమే కనపడింది, ద్వాపరయుగంలో మూడొంతులు భూగర్భంలో కలిసి ఒక్క వంతు కొండ కనపడేది. కలియుగంలో మొత్తం భూమిలోకి దిగిపోయిందిట. కాలప్రభావంతో కొండలు కిందకి దిగిపోతాయండి. ఎత్తుగా ఉన్న ప్రదేశాలేమో చిత్తు అయిపోతాయి, చిత్తుగా ఉన్నవి ఎత్తు అవుతుంటాయి. ఏది ఎత్తు అవుతుందో ఏది చిత్తు అవుతుందో తెలియదు. ఇప్పుడు 25-30 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్ళు రోడ్డు కంటే డౌన్లో ఉండేవి. ఇప్పుడు రోడ్లు పెరిగిపోయాయి, రోడ్డు కొండ అయిపోయింది, ఇంట్లోకి నీరు వచ్చేస్తారు. ఈ గుడి కూడా ఒకప్పుడు చాలా ఎత్తుగా ఉండేది, కింద రోడ్డు చూడండి బాగా ఎత్తు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇది డౌన్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడో వేదవ్యాసులు చెప్పారు, కలియుగంలో కొండలు పిండి అయిపోతాయి, పిండి కొండ అవుతుంది, ఊళ్ళు ఏళ్ళు అవుతాయి, ఏళ్ళు ఊళ్ళు అవుతాయి, సముద్రాలు వెనక్కి పెడతాయి, మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి, సముద్ర గర్భంలో కొన్ని ఊళ్ళు కలిసిపోతూ ఉంటాయి, మనుషులు సముద్రాన్ని పూడ్చి ఇళ్ళు కడుతూ ఉంటారు కొంతవరకు.
ఎప్పుడో సముద్రుడు గొడ్డు మండుతుంది, మళ్ళీ ఊరంతా ముంచి పారవేస్తాడు. అవి మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మచిలీపట్నం చల్లపల్లి ఏరియాల్లో ఒకప్పుడున్న సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు అవన్నీ ఊళ్ళు వచ్చాయి. ఒకప్పుడు అదంతా సముద్రం అట, సముద్రం వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు అక్కడ ఇళ్ళు కట్టారు. అలాగే దుబాయ్ వాళ్ళు సముద్రంలో చాలా మేర పెద్ద పెద్ద రాళ్లు వేసి పూడ్చి కొంత స్థలం తయారు చేసి అక్కడ కొత్తగా ఇళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఏదో ఓపిక ఉందని రాళ్లతో పూడుస్తున్నారు. పూడ్చనిస్తాడు ఆయన. ఎప్పుడో స్వామివారికి మండుతుంది. సముద్రంలోకి రాళ్లు వేసి పూడ్చి ఇళ్ళు కడతారా, మీ ఇళ్ళు నిళ్ళు చేస్తానంటాడు ఆయన. డమ్మని ముంచేస్తాడు, ఒక్క దెబ్బకి మొత్తం కొట్టుకుపోతుంది. అరకనే సముద్రంలో ముంచుకున్నాడు పరమాత్ముడు. ఈ బోడీల్లో లెక్క, ఈ దుబాయ్లు కౌబాయ్లు కువైట్లు లెక్క. ఆ మధ్యన బంగాళాఖాతానికి పెద్ద ఉప్పినొచ్చి కడలూరు అనే ఒక ఊరు కొట్టుకుపోలా సముద్రంలో. అందువల్ల ఊళ్ళు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు, నీళ్లలోకి ఎప్పుడు ఊళ్ళు వస్తాయో తెలియదు. కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. కలియుగంలో నీలాచలం భూగర్భంలోకి దిగిపోయింది. కొంచెం ఊరికి ఎత్తులా కనబడుతుంది, కానీ కిందంతా కొండే. అది పరిశోధకులకి తెలుస్తుంది, సామాన్యులకి తెలియదు. ఈ నీల పర్వతం అంటే ఇక్కడ పర్వతమే కనపడదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. పర్వతాలు అలా కిందకి దిగిపోవడం వల్ల కనపడకుండా పోయాయి. ఇప్పుడు ఉదాహరణకి మేము ఉన్న ఉప్పలంతా పెద్ద పెద్ద కొండలు అలా 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 కొట్టి 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 డౌన్ అయిపోయాయి. వాటిని ఇల్లు కడుతున్నారు. ఇక్కడ నామాలగుండె ఉండేది శ్రీనివాసనగర్ దగ్గర. ఈ నామాలగుండె దాటాక వారాసి కూడా. ఆ నామాలగుండె దగ్గర శ్రీనివాసనగర్ కాలనీ ఉన్నది. అక్కడ ఒక వెంకటేశ్వరుడు గుడి ఉంటుంది. అక్కడ ఎన్ని కొండలు ఉండేవో మా చిన్నప్పుడు. 1979లో ఏదో ఇలాంటి కుర్రాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు, మీలాంటి వాళ్ళకి. ఆ రోజుల్లో అక్కడ మంచి కొండలు ఆడుకునేవాడు. ఇప్పుడు కొండే కనపడదు అక్కడ. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ కొండ ఉందా అని అనుకుంటే ఇప్పుడు నమ్మలేని స్థితి వచ్చింది. మనుషులు ఏదైనా చేస్తారు. నేను కదలకుండా కూర్చుంటే నన్ను కూడా పట్టుకుపోతారు. ఏరి గురువుగారు ఇక్కడ ఉన్నారు కదా అనుకుంటాం అనమాట. ఎవడో బొట్లో వేసి పట్టుకుపోతాడు. అప్పుడు ఈయన కనపడ్డు, స్టేజీ కనపడదు. మనుష్యులు తలుచుకుంటే సృష్టిని ఎంతైనా నాశనం చేస్తారు. ఇలా సృష్టిని కొండలు పగలగొట్టి, చెరువులు పూడ్చి, డ్రైనేజీలు పూడ్చి ధ్వంసం చేసేటటువంటి మానవులందరినీ కలియుగంలో హిరణ్యాక్షులు అంటారట. పూర్వం హిరణ్యాక్షుడు భూమి సముద్రంలో కలిపాడు. వీడు భూమిలో ఉన్న కొంత పార్ట్లు కలిపి ఆ తర్వాత భూమి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ భూలోకంలో అవతరిస్తాడు. ఆ అవతారానికి కల్కి అని పేరు అన్నమాట. అతిగా భూమిని ధ్వంసం చేస్తే మొత్తం పొలములన్నీ, పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోతే, కొండలు పిండి అయిపోతే, సముద్రాల గతులు మారిస్తే, భూమండలంలో వాతావరణం అంతా కార్లు లేకపోతే లారీలు మొదలైన వాటి వంకతోటి పొల్యూషన్ ఎక్కువగా ఏర్పాటు చేస్తే, అంటే భూమిని కాలుష్యమయం చేస్తే, అప్పుడు భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది. భూమి మీద ఉన్న అడవులన్నీ నరికి పారవేస్తే భూదేవికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడు భూదేవి పరమాత్ముడితో మొరపెడుతుంది. మొరపెడితే కొన్ని దినముల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసి భూమి మొత్తం విధ్వంసం అయిపోయి జనంలో 3/3 జనం మిగులుతారట. 1/3 మిగులుతారు, 2/3 పోతారు. అదే మధ్యలో వచ్చేటటువంటి నైమిత్తిక ప్రళయము అంటారు దాన్ని. నిమిత్తము వల్ల ఏర్పడిన ప్రళయం. నిమిత్తం వల్ల ఎందుకు ప్రళయం ఏర్పడుతుంది అంటే మనుషులు చేసే పాపముల వల్ల భూమికి కాలుష్యం ఎక్కువైపోతుంది అన్నమాట. అప్పుడు భగవంతుడు నిమిత్తం అంటే కారణం, ఈ కారణం వల్ల నేను ఈ భూమిని సహించలేకపోతున్నాను అని జననాశనానికి ఏదో ఒకటి చూస్తాడు. అందులో ఒక భాగం ఈ రోగాలు. ఈ రోగాలు మనుషులకి కృత్రిమమైన, కుత్సితమైన బుద్ధి పుట్టినప్పుడు పుడతాయన్నమాట. ఈ మొత్తం భూమిని ఆక్రమించాలి, మేము అనుభవించాలి, దీన్ని ఏదో రకంగా పాడు చేయాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, అది రోగంగా మారుతుంది. రోగంతో జనాలు కూలిపోతారు, బయట తిరిగే యోగం ఉండదు. ఎంతకాలం ఇంట్లో ముక్కు మూసి కూర్చుంటాం, ఎంతకాలం గొడ్ల కట్టుకు తిరుగుతారు. ఇక విసిగెత్తి నో లాక్డౌన్ అని గవర్నమెంట్ మీద కూడా తిరగబడి బయట తిరుగుతారు. తిరిగితే అప్పుడు భగవంతుడు అనుగ్రహం అంటే బాగుపడతారు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. ఈ స్థితి నుంచి బయటపడడానికే నిరంతరం భగవన్నామం చెయ్యాలి. ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు భగవన్నామం ఎటువంటి వాడినైనా రక్షిస్తుంది అంటానికి ఉదాహరణగా ఈ కాలంలో కూడా మనం చాలా మందిని చూస్తున్నాము. మాకు శిష్యుడు ఉన్నాడు, చాలా భక్తుడు ఆయన. ఏ కారణం చేతనో ఒక రోజున చాలా స్పీడ్గా కారులో పెడుతుంటే
హఠాత్తుగా ఎదురుగుండా ఓ పెద్ద రోడ్డు రోలరు వీడికి తగిలింది. రోడ్లు వేస్తున్నప్పుడు రోడ్డు రోలర్లు ఉంటాయిగా, అది ఆపారు. వీడు చూసుకోలేదు. ఈ మధ్య మధ్యలో వాట్సాప్లో ఏవో చూసుకున్నాడు, ఎదురుగుండా రోడ్డు రోలర్ కనపడని కంగారు పడిపోయి జై హనుమాన్ అరిచాడు. బ్రేక్ ఎలా పడిందో తెలియదు. సరిగ్గా అంత దగ్గరగా వెళ్ళి ఆ రోడ్డు రోలర్కి కారు ఆగింది. వీడి కంగారులో బ్రేక్ కూడా వేయలేదట, అయినా ఆగింది. గురువుగారు మీరు చెప్పిన నామాన్ని నేను చేసుకున్నానంటే నా అదృష్టం బతికానండి అన్నాడు. కొన్ని చిత్రములు మనం నమ్మలేము, ఎందుకంటే మానవులకి ఇంకా అవిశ్వాసం ఉంటుంది కాబట్టి. కానీ అద్భుతమైన మరొక విశేషం చెప్పనా మీకు. మొన్న ఆదివారం నాడు ఇక్కడ కళ్యాణం జరిగింది. కళ్యాణం అయ్యాక భోజనాలు పెట్టారు. రాజారెడ్డి గారిని అడిగితే చెప్తారు. భోజనాలు 500 మంది అయ్యారట మొత్తం. ముందేమో 300 విస్తరలు అనుకుంటే తర్వాత 150 తెప్పించారు, మళ్ళీ 50 అయ్యాయి. అక్కడ అన్నం చూస్తే అయిపోయింది. కూరలు ఉన్నాయట, అన్నం లేదట. బూరెలు ఉన్నాయట, అన్నం లేదట. ఏం చెయ్యాలి? ఎందుకైనా మంచిది నీ పక్కన ఎక్కడో కుక్కర్ పెట్టించారు, కొద్ది మందికైనా పనికి వస్తుందేమో అన్నాడు. కానీ చిత్రం గురువు గారు ఆ చిన్న గిన్నెలో అన్నం ఎంత తోడినా మళ్ళీ అన్నం నిండానే వచ్చిందని అన్నారు. ఇవాళ పొద్దున్న వచ్చి చెబితే ప్రజలు నమ్మరు, కానీ మేము కొత్తగా వండిన అన్నం మేము తినవలసిన అవసరం లేకుండా ఇంకా 10 మందికి అన్నం మిగిలింది అన్నారు. మన కళ్ళ ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకేంటంటే ఈ ఫంక్షన్స్లో, ఈ యాత్రలకు సంబంధించిన కార్యక్రమాల్లోనో లేకపోతే ఇలా దేవాలయాల్లోనో కళ్యాణాల్లోనో అన్నం సరిపోదనిపిస్తుంది, కానీ సరిపోవడం కదా మిగులుతుందండి. ఇదే దైవానుగ్రహం అంటే. కాబట్టి భగవంతుణ్ణి గాఢ విశ్వాసంతో పట్టుకుని భగవన్నామం విడిచిపెట్టకుండా జపం చేసేవాడికి అపమృత్యువు తొలగుతుంది, దొరకని ఆహారం దొరుకుతుంది. మన నమ్మకాలను బట్టి అలా దొరుకుతుంది. దానికి ఏం భగవంతుని దిగిరవక్కర్లా, ఆయన ఏం కనపడక్కర్లా. రోజు నేను దేవుడితో మాట్లాడుతాను, దేవుడిని చూస్తున్నాను అనక్కర్లా. ఆయన ఏం కనపడ్డు, వినపడకపోవచ్చు, కానీ జరగవలసిన శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. కలియుగంలో నిత్యం పూర్వంలాగా ఆయనతో మాట్లాడలేము, ఆయన్ని చూడలేము. కానీ నమ్మిన వాడికి మాత్రం సమయమునకు ఎటువంటి శుభము జరగాలో అలాంటి శుభం జరుగుతుంది, రావలసిన వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ మనం వేరే చెప్పుకోక్కర్లేదు. నేను అనుభవిస్తున్నాను, మీలో కొందరు అనుభవిస్తున్నారు. నేనేమన్నా కొత్తగా మీకంటే ఏమి 2 కొమ్ములతో పొడుచుకురాలేదు, పుట్టలేదు, లేదా గరుడ వాహనం మీద పైనుంచి కిందకు ఊడిపడిన వాడిని కాను. నేను మీలో ఒకండి. కానీ నాకు దృఢ విశ్వాసం ఉంది, నమ్మాను, తపస్సు చేస్తున్నాను. అందువల్ల ఎప్పుడు ఈ వస్తువు నాకు కావాలి అనుకుంటే ఆ వస్తువు రాకపోవడం లేదు. అలాగని కోరకూడని వస్తువు ఎప్పుడు కోరలేదు. మనం కోరుకోవాల్సింది ఏంటి? కోరకూడని వస్తువు ఎప్పుడు కోరకూడదుగా. నాకేదో సొంత విమానం కావాలని ఎప్పుడు కోరకూడదు. అది కోరుకునేవాడు కోరుకుంటారు, నాకు అక్కర్లేదు. పోనీ ఏదో ఫలానా చోట ఫలానా వస్తువు కావాలని కోరలేదు. నేనేం కోరుకున్నాను? ఇవాళ కళ్యాణం జరిగింది, 500 మంది వస్తారు, 500 మందికి భోజనానికి లోటు లేకుండా చెయ్యంటే నిజంగా భోజనానికి లోటు ఉండడం లేదు. అది మంచి కోరిక కనుక. యాత్రకు వెడుతున్నాం, వెళ్ళే వాళ్ళందరికీ ఏ కష్టమో ఉండకుండా పరమాత్మ రక్షించు అంటే నిజంగానే ఆ యాత్రకు వెళ్ళిన వాళ్ళకి ఏ కష్టమూ రావడం లేదు, వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయి. వీళ్ళందరికీ టికెట్లు దొరకాలంటే నేను కోరుకున్న వాళ్ళందరికీ, యాత్రకు వచ్చే వాళ్ళందరికీ కరెక్ట్గా టికెట్లు దొరుకుతాయంటే తర్వాత వాడికి రాదు, మళ్ళీ ఇంకో టికెట్ దొరకదు. అలా ఎక్కడికక్కడ శ్రీలంక వెళ్ళాం, అక్కడ నెంబర్ 2 బస్సు ఎక్కాం. మీకు చెప్పానేమో మొన్న, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి. మొన్న జనవరిలో శ్రీలంక తీసుకెళ్ళాం. ఏదో ఒక ఆయనకి ఆర్గనైజేషన్కి టిక్కెట్లకి ఇచ్చాం, తప్పదు కాబట్టి. ఎందుకంటే లంక మన దేశం కాదు కనుక దానికి బాబు మేమంతా లంక వెళ్ళాలి, మాకు ఇవి చూపించు అని ఒక ట్రావెలర్ మీద ఆధారపడ్డాం. ఆ ట్రావెలర్ నిజంగా పరమభక్తుడు పాపం, ఆ స్కైహాక్ సురేష్. వెళ్ళాం, దిగాం, చాలా హాయిగా సాగింది. పొరపాటున మా సూరిబాబు గారు అత్యుత్సాహంతో ఏమన్నారంటే, ఆనందంతో, గురువు గారు ప్రతి బస్సులో వాళ్ళతోటి ప్రయాణం చేస్తారన్నారట. ప్రతి బస్సులో వాళ్ళతో ఎలా ప్రయాణం చేస్తాం? ఆయనకి నా మీద ఉన్న అభిమానం, భక్తుల మీద ఉన్న ప్రేమతో అలా అనేశారు. నేనేమో 1వ నెంబర్ బస్సులో ఉంటాను, కానీ 2వ నెంబర్లో, 3వ నెంబర్లో, 4వ నెంబర్లో కూర్చోడానికి నేను విష్ణువుని కాదు కదా. ఏకకాలంలో అందరి ఇళ్లలోనూ తిరగడానికి కృష్ణుడినే. ఆసక్తి నాకుంటే మీ ఎదురుగుండా కూర్చుని ఎందుకు పురాణం చెబుతాను? హాయిగా వైకుంఠంలో కూర్చుని మా విష్ణువు దగ్గర కూర్చుని పురాణం చెప్పేవాడు. కొన్ని విదేశాల్లో అసాధ్యమే, అయినా ఏదో చేద్దాం అనుకున్నారు వారు. మా సూరిబాబు గారికి గురువు గారు అంటే అంత భక్తి. ఆ గురువు గారు తలుచుకుంటే అన్ని బస్సులో ఎక్కడైపోతారా అని గురువు గారి మీద కూడా ఆయనకి నమ్మకం అనమాట. సరే, ఇంతలో అన్ని బస్సుల్లోకి తప్పనిసరి వీళ్ళు గొడవ చేసేస్తే వీళ్ళు ఎక్కవలసి వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ మన శిష్యులు కాదు, కొంతమంది కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు ఉంటారు.
ఏదో యాత్ర కదా అని వచ్చారట. ఒక బస్సులో వాళ్ళు అయితే గురువుగారు అన్ని బస్సుల్లోనూ ఎక్కుతారన్నారు, ఎక్కడ ఎక్కారు అని ఒకడంటట. అన్ని బస్సుల్లోకి ఉపన్యాసాలు ఎందుకు పెట్టించలేదు అని ఒకడంటాడు. అన్ని బస్సుల్లోకి ఉపన్యాసాలు పడుతుందంటే అది శ్రీలంక, ఇక్కడికి మళ్ళీ వైఫైలు దొరుకుతాయా, మన ఫోన్లు పనిచేయవు కదా, అవునా? ఎలా పనిచేస్తాయి? అక్కడ కార్డులు వేరు, అక్కడ నెట్ వేరు, కుదరదాయి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, అక్కడ ఇంట్లోకి వెళ్తే ఇంటర్నెట్ ఉంటుంది కానీ నాకేం ఇంటర్నేషనల్ సిమ్ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళాక నా ఫోన్ చచ్చినా పనిచేయదు. సరే, ఈ భక్తులు గొడవ పడలేక వాళ్ళేమో ఘెరావు చేస్తూ ఉంటే ఈ ట్రావెలర్ని ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క గంట కూర్చుని మళ్ళీ 1వ నెంబర్ బస్సులోకి వచ్చేవాడిని. హఠాత్తుగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొట్టించుకోవడానికి ఈ బస్సులు ఆగాయి. ఎందుకో తెలియదు, 1వ నెంబర్ బస్సులో ఉన్న నేను 2వ నెంబర్ బస్సులోకి వచ్చి కాసేపు కూర్చుంటాను అన్నా. ఈ బస్సులో సింగపూర్ నుంచి వచ్చిన స్నిగ్ధ వాళ్ళ అత్తగారు కూర్చుని ఉన్నారు. చాలా దేశాల నుంచి వచ్చారు యాత్రకి. అందులో వచ్చిన వాళ్ళు కొంతమంది పరమభక్తులని చెప్పాను. ఈ స్నిగ్ధ వాళ్ళు ఉన్నటువంటి సీటు డ్రైవర్ వెనకుండే సీట్ అనమాట. ఆ పక్క సీట్ నా కోసం ఖాళీ చేశారు. గురువుగారు వస్తున్నారు, అంతకంటే అదృష్టమానని ఫ్రంట్ సీటు ఖాళీ చేశారు, అందులో కూర్చున్నాను. కాసేపు భజన చేయించాను. ఒక గంటన్నర ప్రయాణం సాగింది. ఈ 2వ నెంబర్ బస్సు వాడు ఎక్కిన దగ్గర నుంచి ఇలా తిప్పేసి మహావేగంగా వాహనాలన్నింటినీ ఓవర్టేక్ చేసిపోతున్నాడు. వీడు మంచి ఎక్స్పీరియన్స్డ్ అండి, ఎంత గొప్ప డ్రైవర్ లేడండి అని అందరూ పొగుడుతున్నారు. ఇంతలో అసలు శ్రీలంక రోడ్లు అంటే సింపుల్గా ఉంటాయి, ఒక ఓవర్టేక్ చేయడానికి మనకు వచ్చేవి కాదు. అటు వాహనం వస్తే ఇటు వాహనమే తప్ప దాటి వెళ్ళడం అరుదు. విడిపోయిన ఏపీ అంత ఉంటుంది మొత్తం శ్రీలంక అంతా కలిపి. రోడ్లు ఏమో బాగానే ఉంటాయి కానీ చిన్నవి, 4 రోడ్లు 6 రోడ్లు ఉండవు. వీడు హఠాత్తుగా ఇలా ఒక దాన్ని ఓవర్టేక్ చేశాడు. ఇక్కడున్న ఆటోవాడు ఆ సమయంలో ఇటు వచ్చేసాడు, యూటర్న్ తీసుకున్నాడు ఆటోవాడు. ఈ ఆటో అనే డామ్ అనే శబ్దంతో కొట్టేశాడు. ఫ్రంట్ దీనికి తుక్కయింది. ఆటోవాడు అందరూ చూస్తుండగా ఈ బస్సులో 8 సార్లు పల్టీలు కొట్టి పడిపోయిందండి. ఆటోవాడు చచ్చిపోయిన ఉంటే బస్సుని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో ఉన్న వాళ్ళు సాక్ష్యానికి తీసుకెడతారు. ఇందులో ఒక్కడిని సాక్ష్యానికి తీసుకెడితే మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతా లేదా, చచ్చిపోతే అది కేసు అయితే ఇందులో ఉన్నవాడిని కూడా ఓ సాక్ష్యానికి విట్నెస్కి పిలుస్తారట. 8 పిల్టీలు కొట్టిన ఆటోలో ఉన్న డ్రైవరు పక్కకి పడిపోయాడు. వాడికి ఇంత పిసర దెబ్బ తప్ప ఏం అవ్వలేదండి, ఆటోవాడికి అవ్వాలి. బస్సుని ఆపేసారు అనుకోండి, వేరే బస్సు వచ్చింది, ఇంకో బస్సులో ఎక్కించేస్తారు. టెంపరీగా ముందు ఇందులో ఉన్న వాళ్ళని మిగతా బస్సులో సర్దుకొని కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో బస్సు తెప్పించారు. ఈ బస్సు వాడి పని అయిపోయింది. కానీ అంత షడన్ బ్రేక్ వాడు కొట్టినప్పుడు బస్సు మొత్తం ఊగిపోయింది. ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు. ఇది ఆ సమయంలో ఎదురుగుండా వస్తున్న బస్సుల్ని కానీ, పక్కనున్న కొండని కానీ, ఇటువైపు కొండ, ఇటు లోయ, భయంకరమైన లోయ. లోయలో పడినా ఇందులో వాళ్ళు ఎవరూ కనపడరు. ఇటు కొండని ఢీ కొట్టినా లోపల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఆటోను ఢీ కొట్టి కొద్ది పిసరు మాత్రమే ముందుకొచ్చి బస్సు అలా ఊగి 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 ఆగిపోయింది. ఒక్కడికి మాలో ఫ్రంట్ కూర్చున్న మాతో సహితముగా ఎవ్వరికి పెసరు గాయం అవ్వలేదు, కాలు వేలు కూడా బెడకలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇంతసాక పెట్రోల్ బంక్ దగ్గర వేరే బస్సులో ఉన్న గురువుగారు 2లోకి వస్తానని ఎందుకన్నారు అని వాళ్ళ శక్తి ఎప్పటికి కూడా ఉంటుంది. ఎందుకలా భగవంతుడు బుద్ధి పుట్టిస్తాడో తెలియదు. అందులో ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళందరి చేత ఎన్ని పాటలు పాడించానో లెక్కలేదన్నమాట. హరినారాయణ గోవింద అనే పాట, ఆంజనేయ మతి పాటలానను, హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నాం. చేసినంతసేపు అందరికీ ఏదో తెలియని ఉత్సాహం, కానీ ఒక్క క్షణం భేతావహం అయిపోయింది అనుకోండి అందరు గుండెగాలు. మీరు కూడా వచ్చినట్టున్నారు, శ్రీలంక రాలేదా? వచ్చారా? ఆ బస్సులో ఉన్నారా? 1లో మా బస్సులో ఉన్నారు. ఆవిడ 1వ నెంబర్ బస్సులో నా దగ్గర ఉన్నారు. అడగండి. ఆ రోజు ఆ యాక్సిడెంట్ని వెనక్కి వచ్చి చూస్తే మతిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈవిడ ఒక విట్నెస్ ఉన్నారు ఇక్కడ మాకు. మా బస్సులోనే నా వెనకే కూర్చొని ఆవిడ ఒక పాటలు పాడేది. భగవంతుడి అనుగ్రహం అది. అందులో ఎందుకు చెప్తానంటే, నీకు కష్టం రావడం అది ఎవడూ ఆపలేడు, కానీ కష్టం రావడం కాకుండా ఆ కష్టంలోంచి సులభంగా బయటపడడమే దైవానుగ్రహం, గురుకటాక్షం. కలియుగంలో ఎంతటి వాడికైనా కష్టం వస్తుంది. ఏమండి, రాముడు అంతటి వాడికి కష్టం రాలేదా? సీత దూరం అవ్వలేదా? కృష్ణుడు అంతటి వాడు మధుర విడిచి ద్వారక కట్టుకోవలసిన అవసరం రాలేదా? అంటే భగవంతుడు ఏం చెప్పాడు? మానవ జన్మెత్తాక భగవంతుడైన సామాన్య జీవి వలె కష్టము పొందవలసినదే, కానీ కష్టం పొందడం కాకుండా కష్టంలోంచి బయటపడి సుఖం పొందడమే దైవ కటాక్షము.
పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం చేసినా చివరికి వచ్చేసరికి వాళ్ళ ధర్మం జయించిందా లేదా అదే మనకు కావాలి. అలాగే యాక్సిడెంట్ అయ్యిందని బెంగెట్టుకోవద్దు. యాక్సిడెంట్ అయినా అందులో ఉన్నవాడికి ఎవడికి ఏమీ జరగలేదని సంతోషించు. భగవంతుడు కాపాడేలా మనం చేసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కాపాడతాడంటే మనలో కొంచెం శుద్ధి బుద్ధి ఉంటే నిజమైన విశ్వాసం ఉంచుకుంటే సమయం వస్తే మనల్ని రక్షిస్తాడు. మనలో లోపాలుంటే ఎన్ని దీక్షలు పూనినా, ఎన్ని రకాల యజ్ఞములు చేసినా, మరి ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా ఆయన రక్షించాడు. లోపం లేని చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసం ఉన్నవాడికి ఈ నీలాచలం కిందకి వెళ్ళింది, కొండ పైభాగమే కనపడుతున్నది అనే విషయం తెలుస్తుంది తప్ప, లేకపోతే ఇక్కడ కొండ లేదేమిటి, ఉత్తిని ఎత్తుగా పీఠభూమిలో ఉందేమిటి అని కొందరికి అనుమానం వస్తుందన్నమాట. కాబట్టి భగవద్భక్తితో అక్కడికి వెడితే ఆ కొండ అర్థం అవుతుంది. కొంచెం ఒక రాయి మాత్రమే కొంత కనపడుతుంది. చాలా అద్భుతమైన క్షేత్రం అది. ఆ నీలపర్వతం మీదకు అడుగు పెడితే మహాపాపాలు నశిస్తాయి. ఆ కొండ మీదకు అడుగు పెట్టిన వాడికి ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే యోగం పడుతుంది, వాడికి ముక్తి వస్తుంది. ఆ కొండ మీద మార్కండేయ మహర్షి తపస్సు చేశాడు. ఆ క్షేత్రం ఇంద్రజమున మహారాజు పేరు మీదుగా ఏర్పడిన దివ్యక్షేత్రం అది. ఇసుక ఆ చుట్టుపక్కల ఏ వైపు చూసినా కనపడుతూ ఉంటుంది. బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి ఇసుక తిన్ని అక్కడే ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ సముద్ర స్నానం కూడా చేస్తారు. సముద్ర స్నానం చేయటం వల్ల మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి వాడికి సంపూర్ణంగా యాత్రా ఫలితం లభిస్తుందిట. అక్కడ మీరు ఒక 7 రోజులో లేక 9 రోజులో యాత్ర చేశాక చివరి రోజున కానీ లేక ప్రారంభం కానీ మధ్యలో కానీ ఏదో ఒక రోజు సముద్ర స్నానం చేయాలి. అది కూడా వీలుంటే మధ్యాహ్నం 12 లోపు చేస్తే మరీ మంచిది. ఆ సముద్ర స్నానం అవభృత స్నానం వంటిది. అనగా యజ్ఞం చేశాక పూర్వకాలంలో అవభృత స్నానము అని ఒక స్నానం చేయించేవారు. మంత్రములతో కూడినటువంటి నీటిని మంత్రపూర్వకముగా పవిత్ర జలాన్ని బిందులతో పట్టుకొచ్చి నెత్తి మీద ఒక చిల్లు జల్లుడు పెట్టి పోస్తారన్నమాట. ఆ చక్ర స్నానం అవభృత స్నానం అని పిలువబడుతుంది. భాగవతం అనే ఒక యజ్ఞం చేస్తున్నాం మేము చాలాసార్లు. ఇది ఒక్కోసారి మా పీఠంలో చేయొచ్చుగాక, లేకపోతే క్షేత్రాల్లో చేస్తాం. ఈ క్షేత్రాలలో భాగవతం 7 రోజులు పూర్తయ్యాక నైమిషారణ్యం అయితే అక్కడ గోమతి నదం ఉన్నది. ఆ నదంలోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్నానం చేశాక నెత్తి మీద చిల్లు జల్లుడు పెట్టి మంత్రపూర్వకంగా నీళ్లు పోస్తాం. అది అవభృత స్నానం. కాశీలో అయితే గంగా స్నానం చేయిస్తాం. అదే ద్వారకలో అయితే సముద్ర స్నానం చేస్తాం. లేదా సముద్ర స్నానం చేయడానికి ఆ వేళ కుదరకపోతే కనీసం కాసి నీళ్లు నెత్తి మీద దర్భలతో జల్లుతారు. ఆ దర్భలతో జల్లడం కూడా అవభృతమే. ఏదో ఒకటి చేయొచ్చు అన్నమాట. ఈ అవభృతం జరగాలి. అదే జగన్నాథపురంలో పురుషోత్తమ క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కానీ, మరేదైనా కృష్ణలీలల ప్రవచనం జరుగుతున్నప్పుడు కానీ, లేదా పరమ పూజ్యుడైనటువంటి భక్త జయదేవుడు రచించిన గీత గోవిందం వంటి గానాలు ప్రవచన రూపంలో విన్నప్పుడు కానీ తప్పక ఒకరోజైనా మధ్యాహ్నములోపు వెళ్ళి బంగాళాఖాతానికి సముద్రానికి అందులో స్నానం చేయాలి. ఆ స్నానం అశ్వమేధ యాగము చేసిన తర్వాత చేసే అవభృతం వల్ల వచ్చే పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందుకని పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ నీలాచలం, ఆ మొత్తం పూరి జగన్నాథం అంతా ఊరంతటిని నీలాచలం అంటారు. సరిగ్గా మధ్యలో ఉంటుందిట ఆలయం. విశాలమైన ఆలయం అది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళొచ్చునండి. లోపలికి ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు, ఏ ద్వారం నుంచి అయినా బయటికి రావచ్చు. మనం ఉండే మకాముకి అనుగుణంగా వెళ్ళొచ్చు అనమాట. ఒకటి సింహద్వారం, సింహం గుర్తుంటుంది. ఒకటి గజద్వారం అన్నమాట. ఈ 2 ద్వారాలు మాత్రం ప్రధాన ద్వారాలు. సింహద్వార గజద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా లోపలికి వెడితే మాత్రం వాడికి అత్యధిక ఫలితం వస్తుంది. ఈ విధంగా 4 దిక్కుల్లో 4 ద్వారాలు పెట్టుకున్నాడు. వాటిని పూర్వద్వారము, పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము అని పిలుస్తారు. అంటే 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ నీలాచలం భూదేవి ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఉన్న ఒక స్తనంలా కనపడుతుందిట. నీలాచలం అంటే భూదేవికి ఒక స్తనం. సహజంగా స్త్రీలు పిల్లలకి పాలు ఇవ్వడానికి భగవంతుడు 2 స్తనాలను ఏర్పాటు చేశాడు, వక్షోజాలని. ఆ తల్లులు పాలు ఇస్తున్నారు కాబట్టి పిల్లలు బతుకుతారు. అసలు తల్లి పాలు తాగిన పిల్లలే ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి తల్లికి పాలు లేకపోతే పోత పాలు పోసినా, లేకపోతే ఏవో దిక్కుమాలనేటువంటి ఫారెక్స్ చెత్త చెదారం పెట్టినా ఆ పిల్లలకి అంత తెలివితేటలు ఉండవు, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. లేకపోతే చిన్నప్పటి నుంచి తల్లిపాలు తాగి పెరిగినటువంటి వాడికి రోగ నిరోధక శక్తి ఉంటుంది.
అందుకనే తల్లి పాల కంటే తనయులకే పాలు బలము కూర్చగలవు తెలుగు పాల అని పూర్వం ఒక శతకం ఉండేది. తల్లిపాల కంటే పిల్లలకి రోగనిరోధక శక్తిని పెంచి బలం ఇచ్చే పాలు ఈ ప్రపంచంలో మరొకట్లేవు. ఒకవేళ కర్మయోగం వల్ల తల్లి చిన్నప్పుడే మరణించినా, ఆవిడేదో అనారోగ్య కారణముల చేత పాలు ఇవ్వలేకపోయినా, అప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక ఆవు పాలు మాత్రమే పోయాలి. ఆవు పాలు అంత శక్తివంతమే. గోక్షీరములకు సాటి వచ్చే శక్తి మరొకట్లేదు. గోవులు గోపన్న అనే సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు చాలా అద్భుతమైన పాట రాశారు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఎంత అందమైన మాట. ఒరే నేను గోమాతనరా, నాతో నువ్వు ఎప్పుడూ సరిపోలవురా, నేను బతికున్నంతకాలం నా పాలు ఇస్తాను, నా పిల్లలకు కూడా మూతి కట్టేసి మీరే పాలు పితుక్కుంటారు, ఆ తర్వాత నా చర్మంతో చెప్పులు గుట్టించుకుంటారు, నా కొమ్ములు పూర్వం కొమ్ము దువ్వెనలను చేసేవారు, అవి మీకు చిక్కు తీరుస్తాయి. ఎక్కడైనా కర్మగాలి తల్లికి పాలు లేకపోతే అప్పుడు గోక్షరాలు ఆవు పాలతోటి పెంచేవారు అన్నమాట పాపం. అలా ఆ తల్లి స్తనం ఎంత పూజ్యమైనది. పాలిచ్చిన తల్లి యొక్క స్తనాన్ని మనం మన ఆహారం కాబట్టి భక్తితో పూజించేవాడు. భూదేవికి 2 స్తనములు ఉన్నాయి. ఆ స్తనములలో ఒకటి పూరి, రెండవది బదరి. ఈ 2 భూదేవికి స్తనములట. అందుకే ఇటు జగన్నాథ పురాణం పురుషోత్తమ క్షేత్రాన్ని, అటు బదరీ క్షేత్రాన్ని, 2 క్షేత్రాలను తల్లి స్తన్యము కింద భావించి అక్కడికి చేరగానే నేల మీద 2 చేతులు ఇలా చాచి నమస్కరిస్తారు మహాత్ములు. అందుకని ఏం చెప్పుకోవాలి మనం? భూదేవి యొక్క స్తనమే పురుషోత్తమ క్షేత్రం. ఏకస్తనమివ పృథ్యా సుదూరాత్ పరిభావితం. భూదేవి యొక్క ఒక స్తనం ఇది. భూదేవి మళ్ళీ ఏం చేసింది? నేను ఆవుగా దర్శనమిస్తూ ఉంటాను. భూదేవి ఎప్పుడెప్పుడు గో రూపంలో తిరుగుతూ ఉంటుంది. ధర్మదేవత ఆబోతు రూపంలో తిరుగుతుంది. ధర్మదేవత ఏమో ఎద్దు రూపంలో, భూదేవి గో రూపంలో తిరుగుతాయి. గోవుకి 4 స్తనములు ఉంటాయి. ఈ 4 స్తనములు 4 సముద్రాలట. పయోధరీభూత చతుస్సముద్రం అంటాడు కాళిదాసు మహాకవి. 4 సముద్రములను 4 స్తనములుగా చేసుకున్నది భూదేవి అంటాడు ఆయన. ఆ 4 స్తనాలు ఏమిటి? ఒకటి బంగాళాఖాతం, తూర్పు సముద్రం. రెండవది పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం అంటారు కానీ అదే పశ్చిమ సముద్రం అనాలి. ఇంకా హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం. ఇక ఆఖరిది పసిఫిక్ మహాసముద్రం. ఈ 4 సముద్రాలు భూదేవి గోరూపం ధరించినప్పుడు 4 స్తనముల కింద మార్చుకుంటుందట 4ంటిని. అందులో తూర్పు సముద్రం దగ్గర ఉండడం వల్ల నీలాచలం ఒక అద్భుత స్తనమే. అందుకే అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలన్నమాట? 1-2 సార్లు మన పురాణంలో చేతస్థంగా చెప్పాడు అనుకుంటాం, కానీ చేతస్థంగా కాదు, మనకు అర్థం అవడానికి చెబుతాడు. అది తల్లి స్తనము వంటిది. అందుకే అక్కడ నువ్వు వాహనం దిగ్గానే, లేక రైల్వే స్టేషన్లో పూరిలో దిగ్గానే 2 చేతులు ఇలా నేల మీద పెట్టు, కుడి చెయ్యి పైకి ఎడం చెయ్యి కిందకి పెట్టు, తిప్పి ఆ నేలకి నమస్కరించి. రైలు దిగ్గానే ప్లాట్ఫారం మీద దండం పెట్టి, బస్సు దిగ్గానే ఎక్కడ నేల ఉంటే అక్కడ నమస్కరించు, కారులో అక్కడికి వెడితే ఎక్కడ దిగితే అక్కడ నమస్కరించు. అలా నమస్కరిస్తే పరమ పూజ్యురాలైన భూదేవి యొక్క దివ్యానుగ్రహం నీకు తక్షణం లభిస్తుంది అన్నాడు. భూదేవి యొక్క అనుగ్రహం ఆ క్షణమే లభిస్తుంది మనకి. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో ఈ భూమిని పైకెత్తాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణుల్ని సృష్టించాడు. ప్రాణులు సృష్టించాక ఆయనకి ప్రాణుల మీద జాలి కలిగింది. భూమి మీద ఎంతో మంది ప్రాణులు పుడుతున్నారు. పుట్టిన వాళ్ళంతా కొంతకాలం అయ్యాక చస్తున్నారు, యమలోకానికి పోతున్నారు. చీమలుగా, దోమలుగా, కుక్కలుగా, నక్కలుగా, గొర్రెలుగా ఇలా రకరకాల జన్మలు ఎత్తుతున్నారు. మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు. వీరికి విముక్తి ఉండడం లేదు. ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్టుగా తల్లి కడుపులో ప్రవేశించడం, పుట్టడం, కొంతకాలం పెరగడం, వార్ధక్యం పొందడం, మరణించడం, మళ్ళీ ఊర్ధ్వలోకాలకి పోవడం, తిరిగి భూమి మీదకి రావడం అనే చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. చక్రం ఎప్పుడు కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందకి వస్తుంది.
సైకిల్ చక్రం తీసుకోండి, గాలి కొట్టే ట్యూబ్ ఉంటుంది అక్కడ, ఒక చిన్న కుక్కెం, ఆ కుక్కెం కింద ఉంది, తిరుగుతూ ఉంటే మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది, ఇలా వస్తుంది. ఎక్కడ ఆగుతుందా? ఆగదు. సైకిల్ నడిచినసేపు కిందకి పైకి అవి తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఎడ్ల బండిలో రథానికి ఆకులను ఉంటాయి, మధ్యలో చెక్కతో తయారు చేసినటువంటి బద్దీలు. ఈ బద్దీలను ఆకులు అంటాం. మీరు గుర్రబండి చూశారు, ఇలా 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 చెక్క బద్దీలు ఉంటాయా? అలాగే కారు చక్రం, దానికి అంతే, కింద ఉన్నది పైకి వస్తుంది, గాలి కొట్టేది, అది మళ్ళీ పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. ఆ గిర్రం తిరుగుతూ ఉంటుంది చక్రం. చక్రం గిరగిర గిరగిర పరిభ్రమించినట్టుగా జనన మరణ సంసార చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది. దానిని ఏమన్నారు? జన్మ చక్రం, సంసార చక్రం. అదే శంకరాచార్యులు వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎంత సులభంగా చెప్పాడండి. మేము చేసుకున్న కర్మల వల్ల మరలా జన్మిస్తున్నాం. పునః అంటే మరలా, అపి మళ్ళీ కూడా పుడుతున్నాం. పునరపి జన్మం అంటే మేము పుడుతున్నాం. ఎగైన్ అనడానికి సంస్కృతంలో పునః అంటారన్నమాట. మళ్ళీ పుడుతున్నాం. పునరపి మరణం, మరలా వస్తున్నాం. మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నాం, మళ్ళీ గర్భం నుంచి బయటకు వస్తున్నాం. ఈ చక్రంలో నుంచి బయట పడలేకపోతున్నాం. ఈ పుట్టడం చావడం అనే ఒక విచిత్ర చక్రంలో గిరగిరా గిరగిరా కొట్టుకుంటున్నాం మేము. ఇహ సంసారే, ఈ ప్రపంచం, సంసారం అంటే ప్రపంచం. ఇహ ఈ లోకం అన్నమాట. ఈ లోకంలోని ఈ సంసారంలో నుంచి మేము బయట పడలేం. అందుకే దీన్ని బహు దుస్తారే. తారము అంటే తరించుట, దాటుట. దుస్తారము అంటే ఇందులోంచి బయట పడలేకపోవటం. ఈ సంసారం బహుదుస్తారమట. అంటే ఇందులో నుంచి, ఈ సంసార చక్రంలోంచి బయటపడడం చాలా కష్టం. ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నవాడైనా ఎప్పుడో ఒకప్పుడు ట్రాఫిక్ జాములోంచి బయటికి రాగలడేమో తెలియదు. కుప్పకూలిపోయిన విమానం ఏ బంగాళాఖాతంలోనో, పసిఫిక్ మహాసముద్రంలోనో, అట్లాంటా సముద్రంలోనో ఇంకేదో చోట పడింది అనుకుందాం. అలా సముద్రములో పడిపోయిన వాడు కూడా సముద్రంలో నుంచి ఏదో రకంగా బయటికి వస్తాడేమో తెలియదు, కానీ సంసారంలో నుంచి మాత్రం బయటికి రాలేడు. కాబట్టే బహు దుస్తరము అన్నారు దీన్ని. ఇందులో నుంచి బయటికి రాలేం. దుస్తరము అంటే చెప్పాను కదా, బయటికి రాలి అనేది. బహు దుస్తరము, చాలా కష్టం ఇందులోంచి బయటపడటం. అటువంటి ఇందులో నుంచి బయటికి రాలేకుండా ఉన్న సంసారం నుంచి కృపయా, దయతో, పారే, రక్షించుము. ఎందుకు రక్షించాలి? మురారే, ఓ విష్ణుమూర్తి, పాహి, రక్షించు అంటున్నాం కాబట్టి. రక్షించు అని మొరపెడుతున్నాం కదా. గోవింద గోవింద అని నిన్ను సేవిస్తున్నాం, గోవింద నామస్మరణం చేస్తున్నాము కాబట్టి భయంకరమైన సంసార బాధ నుంచి మమ్మల్ని రక్షించు. నామస్మరణ చేయలేకపోతే నువ్వు ఎలాగో రక్షించవు. నామస్మరణ చేస్తున్నావు, నిన్ను నమ్ముతున్నావు, గోవింద 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 అంటున్నాం కాబట్టి నీ సంసార దుఃఖం పోయిందా 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 అని ఓ గోవింద రక్షించు అన్నాడు ఆయన. భజ గోవిందం, గోవిందం గోవిందుని ద్వితీయ విభక్తి అన్నమాట. భజ అంటే సేవించుము. భజ గోవిందం అనగా గోవిందుడిని సేవించుము, విష్ణువుని సేవించుము. సేవిస్తే ఇదిగో ఈ సంసార దుఃఖం నుంచి బయటపడతావు, లేకపోతే బయటపడలే. ఇలాంటి సంసార దుఃఖము నుంచి మానవులు బయటపడాలి. వీళ్ళు ఇలా నశించిపోవటం చూడలేను అనుకున్నాడు పాపం బ్రహ్మ. అందుకని శ్రీమన్నారాయణుని భక్తితో ప్రార్థించాడు. చెప్పండి. నమస్తే జగదాధార శంఖచక్ర గదాధర యన్నాభి పంకజాత్ ఏవ జాతోహం విశ్వసృష్టికృత్ పరమార్థస్వరూపం తే త్వం వై వేత్సి జగన్మయా. ప్రభు, నువ్వు ఈ సమస్త లోకములకి ఆధారభూతుడివి. అన్ని లోకాలు నీ వల్లే నిలబడుతున్నాయి, నువ్వు వీటిని ధరిస్తున్నావు. శంఖచక్ర గదా పద్మాలని ధరించిన వాడివి. నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పైకి లేచింది. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వునేమో పుండరీకం అంటాం,
ఎర్ర తామర పువ్వుని పద్మము అంటాం. వ్యవహారంలో పద్మం అంటే తామర పువ్వు కాబట్టి కొంతమందికి తెల్ల తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వుకి తేడా తెలియదు గనక మళ్ళీ శితపంకజము శితపద్మము అనవలసి వస్తుంది. శిత అంటే తెలుపు, శితపద్మం తెల్ల తామర, అశిత పద్మం తెలుపు కానటువంటి పద్మం. ఎర్ర పద్మ అని ఏమంటాం అనమాట, రక్త పద్మము లేదా అరుణ పద్మము అని పిలుస్తున్నాం. కానీ అలా అనక్కర్లేకుండా పద్మము అంటే ఎర్ర తామర పువ్వు అని రూఢి. అదే తెల్ల తామర పువ్వుని ఏమంటాం, పుండరీకము. అందుకే విష్ణువు పుండరీకాక్షుడు, తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉండే గుడ్డు కలిగిన వాడు. తెల్లగుడ్డు ఉంటుందిగా మనకి కంటిలో, ఆ తెల్లగుడ్డు అచ్చము తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉంటుందిట. అందువల్ల ఆయన పుండరీకాక్ష అనేవారు. నీ బొడ్డులో నుంచి అలాంటి తెల్ల తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను. నేను నీకు చంటి బిడ్డని, నీ కుమారుణ్ణి. ఈ సృష్టి చేస్తున్నాను. ఈ సృష్టి పరమార్థం ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు. వీళ్ళని పుట్టిస్తున్నాను, పాపం వాళ్ళతో పాటు వాళ్ళ కష్టాలు కూడా పుడుతున్నాయి. కొంతమందికి తిండి లేక, కొందరికి తిండి ఎక్కువై, తిండి ఎక్కువైతే ఇండైజేషన్, తిండి లేకపోతే నీరసం. ఒక్కొక్కడికి అరగదు, అసలు ఒక్కొక్కడికి అరిగేందుకు అవసరమైన ఆహారం ఉండదు. ఒక్కొక్కడికి తాగుడు ఎక్కువ, ఒక్కొక్కడికి తక్కువ, ఒక్కొక్కడికి నిద్ర ఉండదు, ఒక్కొక్కడికి నిద్ర ఎక్కువ. ఒక్కొక్కడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేస్తాడో, గొడ్డు చాకిరి వాడికి నిద్ర కుదరదు. అందుకే పురాణాల్లో నిద్రపోతారు కొంతమంది వచ్చి. డైరెక్ట్గా డ్యూటీ నుంచి వచ్చేసి పురాణం వింటున్నానండి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేయటం వల్ల ఒక్క క్షణం అలసట వల్ల కురుకు వస్తుందండి. ఇలా చినుకు పడినప్పుడు కురుకు ఇంకా ఎక్కువగా వస్తుందండి చలికి. అదేమన్నా దోషమా అని కొందరు అడిగారు. దోషం కాదు నాయన. ఎందుకని? నువ్వు శ్రమించి ఉద్యోగం చేసి డైరెక్ట్గా పురాణం కోసం శ్రద్ధతో వస్తున్నావు. ఈ శ్రద్ధ వల్ల నువ్వు నిద్రపోయినా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడన్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇంట్లో పడుకుంటున్నారు కొందరు, అవునా? వాళ్ళు పురాణానికి రావడానికిట మా పిల్లలు పంపట్లేదండి. నీ పిల్లలు పంపించకపోతే నీకు ఇష్టమైతే వెళ్ళవా? నీకు ఆకలి వేసింది, ఇడ్లీ కోసం అయితే నీ కొడుకులు పంపిస్తారా? అప్పుడు నీకు బట్టలు కావాలంటే వెళ్ళొచ్చా? లేకపోతే ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే వెళ్ళగలవా? నీ ఇంట్లో పని ఉంటే బ్యాంకుకి డబ్బులకు వెళ్ళగలవా? ఒక్క పురాణమునకు మాత్రం అండి మా అబ్బాయిలు పంపట్లేదండి అనేవాడు ఉట్టి మోసగాడు. ఆ మోసగాడిని దేవుడు కూడా రక్షించలేడు. ఉట్టి అబద్ధం ఇది. నీకు ఇష్టమైతే పిల్లలు ఏమైనా ఎదిరించగలవు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనకి బద్ధకంగా ఉన్నప్పుడు, మనకి ప్రయాణం చేయడానికి అలసటగా ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు పిల్లల మీదకు తోసేస్తారు. శేషం కోపేన పోరయ్యెత్తను సామెత ఉంది. ఎవరితో అయినా వాదించడం కుదరదు అనుకోండి, అవతలవాడు మనకంటే తెలివిగా వాదిస్తున్నాడు, వాదనలో వాడిని జయించలేము, ఆర్గ్యుమెంట్లో జయించలేనప్పుడు అని వచ్చేసి కోపంతో జయించచ్చు అనమాట. నేను వాకౌట్ చేస్తానంటాడు. అంటే ఏంటంటే వాడు వాదించలే, ఓపిక లేక. అందుకని శేషం కోపేన పోరయ్యేత్తు. ఈ శేషం అంతా కోపంతో పూరించు అనగా కోపంతో బయటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది. అరిచేస్తే చాలు. అవునా? మనకి ఇష్టం లేకే. ఇష్టం ఉంటే చెప్పానుగా కష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల మీద అభాండం వేయకండి. పాపం ఈ బ్రహ్మగారికి అందుకని ఇలా పుట్టడం, చావడం, ఇందులో పడి యాతన పడిపోతున్న ఈ జీవుల మీద చాలా జాలి కలిగేసింది. అందుకని ప్రార్థించి ఏమన్నాడు? ప్రభు, నీ నాభి నుంచి పుట్టినటువంటి తామర పువ్వులోంచి పుట్టాను నేను. పాప ఈ ప్రాణులు సృష్టిస్తున్నాను, వీళ్ళ కష్టాలు చూస్తున్నాను, ఇవి తట్టుకోలేకపోతున్నాను నేను. వీళ్ళని రక్షించలేవా? వీళ్ళని రక్షించాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు స్వామివారు ఏమన్నారు? నాయనా, భూలోకంలో పునర్జన్మ లేకుండా చేసే ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అదే పురుషోత్తమపురం. తూర్పు సముద్ర తీరంలో, పూర్వ సముద్ర తీరంలో నేను ఒకప్పుడు ఇంద్రజుమ్రుడనే మహారాజు ద్వారా ఒక ఆలయ నిర్మాణం చేయించుకున్నాను. ఆ క్షేత్రం చాలా గొప్పది. ఆ క్షేత్రంలో మరణించేవాడు లేక ఆ క్షేత్రంలో పురాణం విన్నవాడు, అక్కడ నివసించినటువంటి వాడు నరకానికి పోడు. అక్కడి నుంచి వాడు కొంతకాలం వైకుంఠానికో ఎక్కడికో వెడతాడు, దివ్యలోకాలకు వెడతాడు వాడు పుణ్యాన్ని బట్టి. ఆ తర్వాత భూలోకంలో ఏదో ఒకనాడు కాశీక్షేత్రంలో పుట్టి మరణిస్తాడు. ఇక ఆ తర్వాత వాడికి పునర్జన్మ ఉండదు. ఇలా ముక్తినిచ్చే దివ్యక్షేత్రం పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రం. అది సముద్రానికి ఉత్తర తీరం అన్నమాట. సముద్రం అలా కనపడుతుంది, ఈ క్షేత్రం మాత్రం సముద్రానికి ఉత్తర తీరంలో ఉంటుంది. అక్కడ మహానది అని ఒక నది కూడా దగ్గరలో ప్రవహిస్తూ ఉంటుంది. దానికి దక్షిణంలో ఉంటుంది అది. ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలంటే పరమ పుణ్యం చేసిన వాళ్ళు అయి ఉండాలట.
నాల్ప పుణ్యాహ ప్రజాయంతే నా భక్తామయి పద్మజ ఏకామ్రకాననాద్యావత్ దక్షిణోదధితేరభూ. ఎంతో పుణ్యము లేకపోతే ఆ ప్రాంతంలో పుట్టరు, లేదా అక్కడికి వెళ్ళరు, అక్కడ ఉన్న క్షేత్రాలు చూడరు. కాబట్టి ఎంతో పుణ్యం చేస్తేనే అక్కడికి వెళ్ళగలరు. కొంతమంది మాతో పాటు 2017-18లో నాకు గుర్తు 18 2018లో అనుకుంటున్నాను, మేము జగన్నాథపురంలో సంక్రాంతి అయిపోయిన వెంటనే వెళ్ళి 200 మందితోటి అంతమందితోటి అక్కడ ఒక సప్తాహం చేసుకున్నాం, భాగవత సప్తాహం. చాలా వైభవంగా అద్భుతంగా జరిగింది. ఆ సప్తాహ కాలంలో ఆ స్వామివారి సన్నిధానంలో కాసేపు అప్పుడప్పుడు దర్శనం చేసుకుని పాటలు పాడుకున్నాం, సముద్ర స్నానం చేశాం. ఈ సప్తాహం అయిపోయిన తర్వాత బయలుదేరి భువనేశ్వరు, అక్కడికి దగ్గరలోని ఒరిస్సాలో ఓడ్యాడపీఠం ఉంటుంది, ఓడ్యాడే గిరిజాదేవి దర్శనం. అక్కడికి దగ్గరలో వైతరణి నది ఉంటుంది. ఆ వైతరణి నదిలో స్నానం చేసిన వాడు యమలోకంలోకి వెళ్ళేటప్పుడు వైతరణి నది తేలిగ్గా దాటుతాడు. ఆ వైతరణి ఇవన్నీ చూసాం, హాయిగా చూసాం. కొద్దిమంది వచ్చారు అప్పుడు. అప్పట్లో ఒక ఆవిడకి మేమంటే భక్తి ఉండేది, అందుకని ఆవిడ వచ్చింది. ఇలా కొంతమందికి ఆ సమయంలో ఉండే భక్తి వల్ల రాగలిగారు, వాళ్ళు తరించారు. చాలా గొప్పది ఆ క్షేత్రం. ఎంత భక్తి లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ జగన్నాథంలో భక్త జయదేవుడు ఎన్ని గీత గోవిందలో ఎన్ని పాటలు రాశాడండి, ఆయన పాడేవాడండి. గీత గోవిందం చాలా గొప్ప కావ్యం, మామూలు కావ్యం కాదు అది. జయదేవుడు నేటికి 1100 సంవత్సరాల క్రితం రాశాడు గీత గోవిందం అనే కావ్యం. సరిగ్గా 1100 సంవత్సరాలు పూర్తయింది. 1100 years బ్యాక్ ఆయన. అంత ప్రాచీనుడు ఆయన. ఆయన ఉత్కళ దేశంలో పుట్టాడు, అంటే ఒరిస్సాలో పుట్టాడు. ఆ రోజుల్లో సంస్కృతంలోనే రాసేవారు. ఎవరు కూడా మాతృభాష కంటే సంస్కృతానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. సంస్కృతం లేకపోతే మాతృభాష లేవు గనక. తెలుగులో కవిత్వం రాయాలంటే సంస్కృతం వస్తే కానీ తెలుగు ఎక్కడ ఉందండి మనకి? తెలుగు ఎంత అచ్చ తెలుగులో రాయడం అంటే అదో పిచ్చ. పూర్తిగా అచ్చ తెలుగు అంటే అది పిచ్చి కింద లెక్క. ఎందుకని? నీ పేరు సంస్కృతం. ఇప్పుడు పద్మాకర్ అంటే సంస్కృతం, తెలుగులో ఏమనాలన్నమాట? తామర పూల చెరువు అనాలి, తమ్మి చెరువు అనాలి. తమ్మి చెరువు అంటే ఏం బాగుంటుంది? లేదా లచ్చి చేయి అనాలి. పద్మ అంటే లక్ష్మి, కరము అంటే చెయ్యి, పద్మాకరం అంటే లక్ష్మీదేవి చెయ్యి. సంస్కృతంలో లక్ష్మీహస్తం అనే శబ్దం తెలుగులో లచ్చి చెయ్యి అంటే ఆ లక్ష్మి వికృతి లచ్చి అవ్వాల్సిందే కదా. కాబట్టి ఎక్కడో సరదా కోసం కొన్ని అచ్చ తెలుగు రాస్తే బాగుంటుంది, కానీ రోజు అచ్చ తెలుగు అంటే అది చివరికి పాడైపోతుంది. కుదరదు, కొన్ని కుదరవండి. ఎలా కుదురుతాయండి? అంబ అనే శబ్దం అమ్మ అయ్యింది తప్ప సంస్కృతంలో అయితే తెలుగు ఎక్కడ పుడతాం? తల్లి కదా ఆవిడ. తల్లి లేకుండా బిడ్డలు ఎక్కడ పుట్టారు? జనని సమస్త భాషలకు సంస్కృత భాష, తల్లి సమస్త భాషలకు దైవత భాషయ అని ఈ విధంగా ఎంతో మంది రాశారు. సంస్కృతం మనకి జనని. ఆ జననికి పుట్టిన బిడ్డలు వీళ్ళంతా. తల్లి లేని బిడ్డలు, బిడ్డలు లేని తల్లి. ఎలాగా? తల్లికి బిడ్డలకి అవినాభావ సంబంధం. కాబట్టి సంస్కృతాన్ని త్యజించి తెలుగుని త్యజించి సంస్కృతాన్ని పట్టుకుంటానంటే కూడా తెలుగు తక్కువతనమే. ఆ రెండు సమన్వయం చేసుకోవాలి. తల్లి బిడ్డల్ని కలిపే ఉంచాలి బతికున్నంత కాలం. అవి బతికుండేవి. తల్లి ఇప్పుడు సంస్కృతం బతికే ఉంటుంది, బిడ్డ తెలుగు బతికే ఉండాలి. ఈ ఇద్దరూ కలిసే ఉండాలి అని కోరుకోవాలి మనం ఇప్పుడు అనమాట. అందువల్ల పూర్తిగా తీసేస్తే చాలా కష్టం అయిపోతుంది అనమాట. అంత ఆనందం కూడా కలిగించదు అనమాట మనకి. ఆల్మోస్ట్ ఆల్ రోజు మీరు మాట్లాడే మాటలన్నీ అవే కదా. అన్నం పెట్టు అన్నారు, అన్నం సంస్కృతం. తెలుగులో అన్నం తీసేసి అనాలి కూడెట్టా అనాలి. కూడు అంటే తప్ప కుదరదు. అలాగే ఇల్లు అనే శబ్దం ఉంది. చిటికి మటికి ఇల్లు అంటున్నాం కదా. గృహం అంటున్నావా? గృహప్రవేశం అంటున్నావా? ఇంట్లోకి దూరుట అంటున్నావా? ఇంటిలోనికి దూరుట అని పెట్టుకుంటున్నాడు ఎవడన్నా, గృహప్రవేశం అంటాడా? ఆలోచించండి. ఈ విధముగా మనం సంస్కృతంతో బాగా పెట్టుకున్నాం. ఆ రోజుల్లో సంస్కృతంలో మహానుభావుడైనటువంటి జయదేవుడు గీత గోవిందని రాశాడు. ఇది విని తీరాలి మనం. ఈయన రాసిన పాటలు చాలామంది విని వాళ్ళు పాడేవారట. అంత బాగుండేవి ఆ పాటలు అనమాట. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతి. నీకు హరిస్మరణ చెయ్యాలి అని కుతూహలం ఉంటే, అర్థమైందా మీకు? అది మీకు హరినామస్మరణం చెయ్యాలి అనే ఒక కోరిక, కుతూహలము ఉన్నట్టయితే, ఆయన పాదముల మీద భక్తి ఉంటే,
మీకు నిరంతరం ఆయన మీద విపరీతమైన, మళ్ళీ మామూలు కాదు, అధిక భక్తి ఉన్నట్టయితే జయదేవుని గీతములు వినండి, సాహిత్యం వినండి, నేను రాసిన పాటలు వినండి, ఇక హరిస్మరణ మీరు తెలియకుండా చేస్తారు, ఆయన అనుగ్రహం కలుగుతుంది చెప్పుకున్నాడు ప్రారంభంలో ఆయన. అంత గొప్ప పదాలు ఆయన చెప్పినట్టే అయింది. ఆయన ఒకసారి ఒక అద్భుతమైన పాట రాశాడు. జగన్నాథపురం అంటే ఇంకా మనం జయదేవుని తలుచుకోవాలి. ఆయన రాసిన ఆ కీర్తన మామూలు కీర్తన కాదు. రాధ పక్కన ఉన్నటువంటి చెలికెత్తెలు వీళ్ళంతా బృందావనంలో కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం ఉండలేకపోయేవారు. రోజు కృష్ణుడిని తలుచుకునేవారు అన్నమాట. వాళ్ళంతా కూడా కృష్ణుడు లేకపోతే, కృష్ణుడి నామం వినకపోతే విరహంతో మరణం పొందినంత బాధపడేవారు అన్నమాట. అలా ఆయన ఒక రోజున ఏం చేశాడనమాట, అభేరీ రాగంలో చాలా అద్భుతమైన గీతం రాశాడు. మీరు అందరూ రోజు అనుకుంటారు కదా, రోజు వినే ఉంటారు కదా. అందులో ఘంటసాల వారు పాడిన తర్వాత అసలు భక్త జయదేవుడు ఇంత బాగా పాడాడని ఒక విధంగా జయదేవుడికి కూడా కీర్తించి పెట్టాడు ఆయన. ఆ మహానుభావుడికి ఈ కంఠం తోడవడం వల్ల ఓహో జయదేవుడు ఈ మధుర గీతాన్ని ఇలా పాడాడనమాట. సజల జలద సముదయ రుచిరేణా జలతిన సారుజమతి కరుణేనా సకల భువన జన వరతరుణేనా వహతిన సారుజమతి కరుణేనా. ఇది చాలా ఇష్టమైనటువంటి శబ్దం అన్నమాట. అది యారమిత వనమాలిన యారమిత వనమాలిన సఖీ యారమిత వనమా. యా ఏ స్త్రీ, ఏ గోపిక వనమాలిన కృష్ణునితో విహరించిందో క్రీడించిందో, బృందావనంలో కృష్ణుడితో కలిసి తిరిగినటువంటి సఖి ఒక స్త్రీ, ఒక గోపిక ఇంకా అన్యమైన వాటి జోలికి వెడుతుందా, ఆయన లేకపోతే ఎంత బాధపడుతుందో చెప్పారన్నమాట. కృష్ణుడు లేకపోతే కృష్ణుడితో క్రీడించి అప్పటిదాకా ఆయనతో తిరిగినటువంటి వాడు పరమ దుఃఖం పొందుతుంది. సజల జలద సముదయ రుచిరేణ, కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఏ రకమైన నలుపుటది? జలద రుచిరేణ, మేఘము వంటి నలుపు అయింది, మేఘం వంటి కాంతి కలిగిన వాడు. మళ్ళీ ఆ మేఘం కూడా రెండు రకాల మేఘాలు ఉన్నాయి ఆకాశంలో. శీతకాలంలో కార్తీక మాసంలోనూ అప్పుడు ఆకాశంలో మబ్బులు ఉంటాయి, కానీ తెల్ల మబ్బులు. కానీ ఈయన అలాంటి మేఘం కదట. సజల్ల జల్లద సముదయ రుచిరేణా జ్వలతిన సారుజమతి కరుణేనా. నల్లని మబ్బులు వర్షాకాలంలోనే ఉంటాయి, ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి. నీరున్న మేఘములు నల్లగా ఉంటాయి. సజల నీటితో కూడిన, జలద మబ్బుల వంటి, రుచిరేణ కాంతి కలిగిన, చర్మము కలిగిన శ్రీకృష్ణుడు కనబడకపోతే రాధిక విరహంతో గిజగిజలాడి పరమ దుఃఖం పొందిందిట. సమస్త లోకాలకి ప్రభు ఆయన. సకల భువన జన వర తరుణేన, సకల భూలోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందరికంటే గొప్ప అందగాడైన పరమాత్మ ఆయన. ఇంకా భూలోకంలో ఆయన వంటి పురుషుడు మరొకడు లేడు. అటువంటి వాడికి దూరం అయితే వహతి నసా రుజం అతి కరుణేన, అతి కరుణేన బాగా జాలిగా, గుండెలు అవిసిపోయేలాగా జాలిగా ఏడుస్తోందట. ఎందుకు ఏడుస్తోంది? నువ్వు లేవు, అందువల్ల నాకు రోగం వచ్చింది అని ఏడుస్తోందట. రుజము అంటే రోగం, రుక్ అంటే రోగం. ఆయనకి దూరం అయితే వాళ్ళకి రోగం వస్తుంది అనమాట. ఆయన ఉంటే ఆరోగ్యం, భగవంతుడికి దగ్గర ఉంటే ఆరోగ్యం, ఆయనకి దూరం అయితే అనారోగ్యం. ఆయన ఉంటే కళ్ళల్లో మెరుపు, ఆయన లేకపోతే కంటికి చీకటి. ఆయన ఉంటే ఏదో తెలియని బ్రహ్మానందం, ఆయనకి దూరం అయితే ఆ బ్రహ్మానందం పోయి ఏడుపు వస్తుందన్నమాట. ఆయనకి దూరం అయిపోయిన స్త్రీ మిక్కిలి జాలిగా శరీరం రోగం పొందగా ఏడుస్తోందా అని అర్థం అన్నమాట. ఈ కీర్తన ఒక ముసలాయన విన్నాడు. ఆయనకి మంచి గడ్డం అన్నది. పూర్తిగా ముసలాయన అనడానికి వీలేదు, జాంబవంతుడు కదా ఆయన. కొంచెం గడ్డం నలుపు తెలుపు జుట్టుతో ఉన్నది. కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి. మంచి జటాజోటాలు ధరించాడు. ఆయన ఎదురుగుండా కూర్చుని ఈ పాట విన్నాడు. విని ఆఖరణ చిట్ట చివరిగా జయదేవుడి దగ్గరికి వచ్చి, నాయనా జయదేవ, ఎంత అద్భుతంగా ఉందయ్యా నీ పాట. నీ పాటని ఆ భగవంతుడు మెచ్చుకుని ఆనందిస్తూ ఉంటాడు అనగానే పాపం జయదేవుడు అమాయకంగా
స్వామి నేను రాసిన ఈ పాటలు ఏవో లొల్లాయి పాటలు అనుకుంటున్నాను, ఈ పాటలు నిజంగా కృష్ణుడు వింటాడంటారా, కృష్ణుడి దాకా వెడతాయా అన్నట్ట. అప్పుడు వచ్చినటువంటి తపస్సు ఏమన్నాడో తెలుసిన, భగవంతుడు సర్వాంతర్యామి అని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కదా నీ పురాణాల్లో పాటల్లో, అంతటా నిండి ఉన్న పరమాత్ముడు ఇంతమంది భక్తుల రూపంలో వచ్చి వింటున్నాడనే జ్ఞానం నీకు రాలేదా అన్నట్టు. ఇంతమంది భక్తులు రోజు నా పురాణం వింటారు కదా, వీళ్ళంతా ఎవరు దేవుళ్ళుగా ఎవరండి? వెంకటేశ్వరుడు అంటే 4 చేతులతో నెత్తి మీద అంత కిరీటం పెట్టుకొచ్చి వినరు, ఈ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తుల రూపంలో వింటాడు. ఇందులో ఏ వ్యక్తి అయినా వెంకటేశ్వరుడే. ఒక్కొక్కసారి వెంకటేశ్వరుడు మారు వేషంలో వచ్చి వింటాడండోయ్, అది కూడా తెలిసింది నాకు. చాలా కాలం క్రితం నా దగ్గర బాగా కష్టపడి చదువుకుని చాలా పెద్దవారు, నాకంటే పెద్దవారు, గొర్తి సత్యనారాయణ గారు ఆయన పేరు. ఇప్పుడు తణుకు దగ్గర పాలంగి అనే ఊర్లో ఉంటున్నారు. ఆయన పేరు గొర్తివారు. ఇప్పుడు దాదాపు ఒక 66 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, రిటైర్ అయిపోయారు. కొంచెం అనారోగ్యం వచ్చి చెవులు వినపడక భయం పట్టుకుని ఈ మధ్యన యాత్రలకు రావడం లేదు, కానీ ఒకప్పుడు యాత్రలకు వచ్చి బలే పడేసేవాడు ఆయన. మందరిలో భాగవత సప్తాహం చేసినప్పుడు ఆయన చాలా పాటలు పాడేవాడు. ఆయన హఠాత్తుగా ఒక రోజున నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక చోట పురాణం చెబుతుంటే ఎదురుగుండా కూర్చున్నారు. ఆఖరిని వచ్చి నవ్వి వెళ్ళిపోయాడు. నేను ఏమంటే ప్రసాదం ఇస్తానంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి, ఇదేమిటండి, సెల్ ఫోన్ ఉందిలేండి ఆయనకి, మీరు వచ్చి పురాణంలో చివరిన ప్రసాదం ఇచ్చేలోపు వెళ్ళిపోయారు ఏమిటంటే, నేను ఎక్కడొచ్చానండి అంటాడు. వీడియోలో ఉంది ఆయన రూపం, ఆయన రాలేదంటాడు. ఇప్పుడు అర్థమైంది, ఆయన తణుకులోనే ఉన్నట్ట. ఆయన తణుకులో పుడుకులు వేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ 2 చెడుకులు వేసుకుంటూ కూర్చున్నాడు వండుకుంటూను. కానీ ఇక్కడ నా ఎదురుగుండా ఆయన కూర్చుని విన్నాడు. అంటే భగవంతుడు ఆనందంతో ఆయన రూపంలో వచ్చి ఉన్నాడు. అలా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చెప్పలేం. ఈ పూట మనం ఏదో అనుకుంటాం వాడు రాఘవ అని, ఏమో రాఘవేమో అక్కడికి వెళ్ళి మా ఇంట్లో మేకులు కొడుతూ ఉండొచ్చు, ఆ టైంలో భగవంతుడు వీడి రూపంలో వినొచ్చు. కాబట్టి భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. ఇంతమంది నీ ఎదురుగుండా కూర్చుని రోజు నీవు పాడుతున్న గానమును ఆస్వాదిస్తున్నారే, వీరిలో ఒక్కడు కూడా భగవంతుడు లేడంటావా అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంతకీ అన్నవాడే కృష్ణుడు. నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరట ఆయన, చేతిలో చిడతలు పుచ్చుకొని. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? జగన్నాథం వెళ్ళాడు, పూరి జగన్నాథం. ఈయన దగ్గర నుంచి యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతి నసా మనసిజ విసిఖేనా అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతి నసా కిసలయ శయనేనా యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా అని వెళ్ళి జగన్నాథపురంలో పాడాడు ఆయన. ఆ జగన్నాథపురాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నారు. ఆయనకి కవిని అనిపించుకోవాలని కోరిక, అందుకని రోజు పాటలు రాసేవాట. గోవిందుడికి నేను పూరి పెట్టాను, పూరి తిని ప్రసాదం ఇచ్చాడు, ఇలా ఉంటాయని పాటలు. పాప ఆయనకి పెద్ద కవిత్వం రాదు, రాజుగారు కాబట్టి బుక్కులు ప్రింట్ చేసుకోగలిగాడు. కాబోటాడు పుస్తకం రాస్తే ప్రజల సహకారం లేకపోతే ప్రింట్ చేయలేము. కానీ ఆయనకి ఏమిటి, ఆయన మహారాజు గారు కదా, ఖజానా కదా. మనల్ని పరిపాలించేవాడు కవిత్వం రాయడం మొదలెడితే చచ్చిపోతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖజానా ఉంటుంది కనుక వేసేస్తారన్నమాట వాడు. ఇక వాళ్ళకు కూడా పాడాలనిపిస్తే చచ్చమేమే. అలా ఈ రాజుగారు పాటలు రాసేసి గాయకుల చేత పాడించుకుంటూ ఉంటే వీళ్ళు అనమాట, రాజుగారు రాశారు పూజలోన పెడదాము అని పాటలు పాడటం వీధులంతా. జనం రావట్లేదు. రాజుగారి పాటలు బాగా లేవు, పాడేవాళ్ళు కొంత ఎంత బాగున్నా పాటలో ఏమన్నా సారాంశం ఉండాలి కదండి. రాముడు పుట్టాడు, బాణం వేశాడు, పోతనది వచ్చింది అంటే ఏ పాట ఏముంది, కవిత్వం ఉంటుంది అందులో. ఇప్పుడు అర్జునుడు వచ్చను, గండీమ మెక్కు పెట్టెను, బాణం వేసెను అని రోజు నేను వచ్చి 2 పాటలు పడితే ఏమంటారు అక్కడ? అందులో ఏ కవిత్వం లేకపోతే, అవునా? అందులో ఎంత అలంకారం అందం ఉండాలి కదా, మరి ఏమీ లేవు. అందుకని జనం రావడంలా. అప్పుడు మంత్రి గారిని అడిగాడు, నా పాటలు ఎవరు వినలేదంటే అన్నట్ట. ప్రజలకు తెలియదండి, ఓ టెక్నిక్ చేద్దామండి అని చెప్పి రేపటి నుంచి రాజుగారు రాసిన పాటలు విన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టబడును అన్నట్ట. మళ్ళీ పిండి వంటల భోజనం. దాంతో అందరూ మధ్యాహ్నం పూట వచ్చేసి పాటలు వినేసి భోజనం చేసేవారట. మొదట్లో 2 గంటల ముందు వచ్చేవారు, తర్వాత అర్థమైంది 12ంటికి భోజనం పెడతారని, అందుకని లాస్ట్ మూమెంట్లో వచ్చేవారు. దాంతో రాజుగారికి ఇదేమిటయ్యా పాటల్లో చివరన మంగళం ఘోషలేంద్ర అన్నప్పుడు జనం వస్తున్నారు,
నా కవిత్వం చివరికి మంగళంగా మిగిలిందా అన్నట్ట. ప్రజలు తెలివి మీరిపోయారండి. అందుకని ప్రారంభంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే బూరెలతో భోజనం అని మళ్ళీ అనౌన్స్ చేసేట్టిని. ఇలా ఎంతకాలం భోజనం పెట్టి ఆహ్వానిస్తాం మనం? అవతల కవిత్వంలో శక్తి లేకపోతే నేను రోజు మిమ్మల్ని పొద్దున సాయంత్రం 2 పూట్ల అన్నం పెడతాను, రెండింటి పురాణానికి వస్తారా? మీకు ఇష్టమైతే వస్తారు. కవిత్వంలో నా పురాణ ప్రవచనంలో మీకు ఆనందం కలిగితే వస్తారు. కానీ రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఎంతకాలం లాగలుగుతారు? మీరు రూపాయి వాళ్ళు తప్ప, నాకు ఎదురిచ్చి వినాలి తప్ప నేను ఏ రకంగానూ మిమ్మల్ని బలాత్కారంగా లాక్కురాలేము. అవునా? అది అనవసరం కూడాను. అదో వెర్రి. చివరికి రాజుగారు ఇలా ఉండగా, ఈ బాధపడుతూ ఉండగా ఇతరుల పాటలు పాడటం మొదలెట్టారు వాళ్ళు. దాంతో మంత్రి గారు రాజుగారికి ఆనందం కలిగించడానికి మన ఉత్కళ దేశంలో, మన ఒరిస్సాలో మన రాజుగారి పాటలు తప్ప ఇతరుల పాటలు పాడకూడదు, అందులో జగన్నాథపురంలో అసలు పాడకూడదు, పాడితే వాళ్ళకి జైలు శిక్ష అన్నట్ట. దాంతో ఎవరి పాటలు పాడడం మానేశారు. ఆఖరికి శంకరాచార్యులు వారు భజగోవిందం కూడా మానేశారు అక్కడ. అప్పటికి పూరి జగన్నాథంలో శంకరాచార్యులు పీఠం ఉంది కదా, మరి ఆయన ఎప్పటివాడు? నేటికి 2000 సంవత్సరాల క్రితం వాడు, ఏకంగా అంతటి వాడు ప్రాచీనుడు శంకరుడు అంటే. ఆయన అక్కడ పూర్వామ్మనాయ శంకరపీఠం పెట్టాడు ఆయన. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిన కథ ఇది. అప్పటికే శంకరపీఠాలు దక్షిణంలో శృంగేరి, భారతీయ తీర్థస్వామి వారు ఇప్పుడు మనకి జగద్గురువులు, తర్వాత విధుశేఖర భారతీయ తీర్థ మహాస్వామి వారు ఉత్తర పీఠాధికారి. ఇప్పుడు ఆ స్థానం పూర్వం శంకరుడు స్థాపించిన దివ్యపీఠం అండి అది దక్షిణామ్మనాయ శంకరమఠం, శంకరపీఠం. తూర్పు దిక్కున పూరి జగన్నాథంలో పూర్వామ్మనాయ పీఠం, పశ్చిమంలో ద్వారక, రేపు మనం ఎడుతున్న ద్వారకలో సరిగ్గా గుళ్ళోనే ఉంటుంది పక్కన పశ్చిమామ్మనాయ శంకరపీఠం. చిట్ట చివరిగా బదరీలో, బదరీకి 5-6 కిలోమీటర్ల ముందు జోషిల్ మఠం వస్తుంది. అక్కడ హిమాలయ పర్వతాల్లో ఉత్తరామ్మనాయ శంకర పఠం స్థాపించి చిట్ట చివరిగా కేదారంలో శరీరం విడిచిపెట్టాడు. కేదారంలో అలా కొండల్లోకి వెళ్ళిపోయి ఆయన అవతారం చాలించి శంకరుడిలో కలిసిపోయాడు. శంకరుడి గీతాలు భజగోవిందం అందరూ పాడాలి కదా, అది కూడా పాడడం మానేశారు రాజుగారు వద్దండం వల్ల, రాజుగారి మంత్రి చాటింపు వల్ల. అక్కడికి వచ్చాడు మన ఎవరు, ఈ సన్యాసి గారు. అంటే కృష్ణుడు మారువేషంలో అక్కడికి వచ్చాడు. ఈ పాట పాడాట. యారమితా వనమాలినా అని పాడుతూ ఉంటే, ఎవరు ఇక్కడ మా రాజుగారి కీర్తనలు తప్ప అన్యుల యొక్క కీర్తనలు పాడకూడదే, అటువంటి చోటికి వచ్చి నువ్వు రాజధిక్కారం చేస్తున్నావు, నీకు జైలు శిక్ష తప్పదు అంటే, జైలు శిక్ష వేసుకుంటూ వేసుకోండి, జైల్లో కూర్చుని పడుకుంటాను. అదేంటండి మంచి పాటలు పాడుకోవడం తప్ప అన్నట్టు ఆయన. తప్పున్నారా? నీకు తెలియదా అసలు నువ్వు ఎవడివి? ఆ జయదేవుడి యొక్క శిష్యుడివా అన్నట్ట. జయదేవుడు శిష్యుడు కాబట్టి గురువు గారిని బాగా డబ్బా కొట్టి పైకి తీసుకొస్తున్నావు కదా అంటే, డబ్బా కొడితే గురువు గారికి పేరు వస్తుందండి, అసలు డబ్బు ఉండాలి కానీ అందులో ఆయన మహానుభావుడు. ఇంకో విషయం, నేను ఆయన శిష్యుడిని కాదు, అయినా మీరు అన్నారుగా ఆ అదృష్టం నాకు పట్టినట్టే. అంతటి జయదేవుడికి శిష్యుడు అవడం కంటే అదృష్టం ఏముంది అన్నట్టే. జయదేవుడికి శిష్యుడిని కావడం కంటే నాకు అదృష్టం ఏముంది, భాగ్యం ఏమున్నది అన్నాడే. భగవంతుడు కృష్ణుడు జయదేవుడనే ఒక కవికి శిష్యుడు అవ్వడం కంటే అదృష్టం ఏముంది అన్నాడంటే ఎంత గొప్ప మహాయోగం పట్టిందో ఆలోచించండి. అంతటి భక్త జయదేవుడికి నేను శిష్యుడిని అవ్వడం కంటే నా అదృష్టం ఏముంది అన్నాడండి కృష్ణుడు. దాంతో వీళ్ళు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన అన్నాడు, మహారాజా, చెరసాలలో పెట్టినంత మాత్రం చేత జయదేవుడి కీర్తి తగ్గుతుందా? ఈ చెరసాలను నన్నేం చేస్తాయి? నిజంగా జయదేవుడి కీర్తన గొప్పదో మీ కీర్తన గొప్పదో మీరు తేల్చుకోండి అన్నట్ట. ఈ విధంగా కృష్ణుడికి ఎక్కువ లింకెట్టాడు. జయదేవుడి కీర్తనలు మేము పాడుతున్నాం, మీరు వద్దన్నా పాడతాం, మీరు ముక్కు మూసినా నోరు మూసినా జైల్లో పెట్టినా చంపినా పాడతాం. మీ కీర్తనలు మీరు డబ్బిచ్చి పాడించుకోలేకపోతున్నారు, భోజనాలు పెట్టి పాడించుకోలేకపోతున్నారు. ఎవరి కీర్తనలు గొప్పవో ఒకసారి జయదేవుడిని పిలిచి పరీక్షించండి అనగానే రాజుగారు ఇది బాగుంది, ఈ సన్యాసితో మనకేమిటి, వీడిని జైల్లో పెడితే తిండి దండగా అని వదిలేసి జయదేవుడిని తీసుకురండి అన్నారు. పాపం జయదేవుడు వచ్చాడు. వాళ్ళు ఆవిడ కంగారడింది, ఏమండో రాజుగారు పిలిచారు, మీరు ఒంటరిగా పెడుతున్నారంటే, ఓ పిచ్చిదానా నేను ఒంటరిగా వెళ్ళడం అంటే, నువ్వు వస్తేనే నాకు భయం, నువ్వు ఇంట్లోనే ఉండు, నాకు వెంట ఎప్పుడూ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు వెంట ఉన్నవాడు ఒంటరివాడా? అబ్బే, నా వెంట పరమాత్ముడు ఉన్నాడు అన్నాడు ఆయన. ఆయనకి ఏం భయం లేదు, ఐ హ్యావ్ నో ఫియర్ అన్నాడు ఆయన. తక్షణం రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు మంత్రులు అందరూ కూడా అసలు ఎవరి కవిత్వం గొప్పదో భగవంతుడే తేల్చుకుందాం, అడిగి తేల్చుకుందాం భగవంతుడిని అన్నారట వాళ్ళు. అలాగేనండి అన్నాడు ఈయన. ఈయనకు వచ్చే నష్టం ఉంది, భగవంతుడు వచ్చాడా
కీర్తనలు బయటకు వస్తాయి లేదా పోతాయి. నేను ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకుంటాను. అలాగే చెయ్యండి. ఇంతకీ భగవంతుడి దగ్గర మనం ఎవరి కవిత్వం గొప్పదో ఎలా తేల్చుకోగలము అన్నట్ట. ఏముంది, మన జగన్నాథ స్వామి ఉన్నాడుగా నీలాచలంలో, ఆయన ఆలయంలో 2 డబ్బాల్లో రాజుగారు రాసినటువంటి కవిత్వం కట్టలు ఒక డబ్బాలో, 2వ డబ్బాలో నీ కవిత్వం కట్టలు పెట్టి దానికి తాళం వేసి లక్కముద్ర సీలు వేసేద్దాం. 2 ఇనప డబ్బాలు తెప్పిద్దాం, 2 ఇనప పెట్టెలు తెప్పిద్దాం. అందులో ఒక పెట్టిలో రాజుగారి కవిత్వం ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు పెడతాం, దానికి తాళం వేస్తాం, సీలేస్తాం. 2వ దాంట్లో జయదేవుడి యొక్క కవిత్వం ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు పెడదాం, దానికి తాళం వేద్దాం, సీలు వేద్దాం. ఈ 2 జగన్నాథుడి పాదాల దగ్గర పెడదాం. రేపు ఉదయం వచ్చి తలుపులు తీయిద్దాం, డబ్బాలు ఓపెన్ చేద్దాం. ఎవరి డబ్బాలో స్వామివారి కీర్తనలు మిగులుతాయో వాడి కవిత్వం గొప్పది. ఎవరి డబ్బాలో అసలు కాగితాలు మాయమైపోతాయో హుళక్కైపోతాయో వాడి పనికి మళ్ళీ వాడి కవిత్వం బాగాలేదని అర్థం. సీలు వెయ్యబడి గుళ్ళో ఉన్నటువంటి డబ్బాల్లోకి ఎవడు చేయట్లేడు కదా. గ్యారెంటీగా తెల్లారి చూస్తే 2 డబ్బాల్లో ఏ డబ్బాలో ఒక డబ్బాలో కట్ట ఉంటే ఆ కట్ట గొప్పది, 2 కట్టలు ఉంటే 2 కట్టలు గొప్పవి. అసలు ఏ కట్ట లేకపోతే ఎవడో పనికి వాడే, అందరూ పనికి వాడే. ఇదేదో పరీక్ష, సాక్షాత్తు భగవంతుడికి వదిలేద్దాం అన్నారు. ఇది బాగుందన్నాడు రాజుగారు. తర్వాత ఏం చేశారు, అందరూ చూస్తూ ఉండగా పురోహితులు అర్చకులు అందరి సమక్షంలో 2 డబ్బాలు తెప్పించి అందులో రాజుగారి కవిత్వం జయదేవుడి కవిత్వం పెట్టి ఎంతంత తాళం వేసి సీలు వేసి జగన్నాథుడి పాదాల దగ్గర పెట్టారు. రాత్రికి మంగళహారతి అయిపోయాక బయట తలుపులు వేయించేశారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు ఇంటికి రాగానే, మంత్రి ఎందుకో నా గుండెలు లటుక్కుంటున్నాయి, తెల్లారాక అక్కడికి వెళ్ళాక మన డబ్బాలో ఉన్న కట్ట మాయమైపోయి జయదేవుడు ఉన్నటువంటి పాటలో ఉన్న కట్టే బయటకు వచ్చిందంటే నా పరువంతా పోదా, అనవసరంగా తగాదా పడ్డామేమో అంటే, మహారాజా ఎందుకండి చింత, దేవుడు మనవాడండి, మన నగరంలో ఉన్న దేవుడు మనవాడే, మన గ్రిప్పులో ఉంటాడు, ఆయన మన చేతిలో ఉంటాడు. రోజు నైవేద్యం ధూపదీపాలు అన్నీ మనమేగా ఇస్తున్నాం, అందరికీ జీతాలు మనమేగా ఇచ్చేది. దేవుడు మీ తిండి తింటూ పక్కవాడు కొట్టేస్తాడా? ఏం పర్వాలే. అంతగా దేవుడు కాస్త జయదేవుడి మీద పక్షపాతం చూపిస్తే మేమున్నాంగా అన్నాడు. ఏం ఉండడమో ఏమి లేకపోవడమో అని ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒట్టు నిద్ర పట్టలేదు. ఈయనకి కాన్ఫిడెన్స్ లేదు. నా పాటలు గొప్పవి, నా పాటల కట్ట అందులో ఉంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఉండి ఉంటే ఈ చిక్కు వచ్చేది కాదు. భగవంతుడి భక్తి ఉంది కానీ ఉండవలసినంత లేదు. అదో భక్తి, మనమేం విమర్శించక్కర్లా. ఏమో పాపం వాడి భక్తి వాడిది, ఎవరి భక్తిలో ఏముందో, ఏ భక్తిలో ఏమున్నదో ఆ పరమాత్ముడికి ఎరుక. సరే, రాజుగారు మొత్తం మీద అలా ఉండగా అర్ధరాత్రి వేళ మంత్రి గారు మన అర్చకుల్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. తలుపు తీయించాడు. భక్త జయదేవుడి డబ్బా తీయించాడు. మళ్ళీ సీలు వేయడం వాళ్ళ చేతిలో పనిగా, సీలు వాళ్ళ దగ్గర ఉంటుందిగా. అందులో ఉన్న కట్ట తీసి అవతల పారేశాడు. రాజుగారి డబ్బా తీయించాడు. ఆ డబ్బాలో రాజుగారి కట్ట ఒకటి ఉంచి చూసుకుని రాజుగారి పాటలు ఉన్నాయి అని, ఆ తర్వాత దానికి మళ్ళీ సీలు వేయించి ఈ ఒక్క డబ్బా అక్కడ పెట్టి పక్కన ఖాళీ డబ్బా పెట్టించి ఆయనకు దండం పెట్టి, స్వామి ఏమనుకోక రాత్రి వచ్చినందుకు మరి మేము రోజు మీకు నైవేద్యం ధూపదీపాలు ఇస్తున్నాం కదా, ఆ మాత్రం మా రాజుగారికి నువ్వు హెల్ప్ చేయకపోతే ఎలాగా, మనం ఇచ్చి పుచ్చుకోవాలి, ఓటుకు నోటు తప్పదు మరి, అందుకని ఈ మాత్రం పుచ్చుకో అని మళ్ళీ తిరిగి తలుపుకి తాళం వేయించి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు మంత్రి గారు దర్జాగా పడుకున్నాడు. ఎందుకని జయదేవుడు దాంట్లో కట్ట తీసి అవతల పారేశాడు, చెత్తబొట్టలో వేసాడు. ఇప్పుడు రాజుగారిదే మిగిలింది. తెల్లారు వచ్చి చూస్తే రాజుగారి డబ్బా ఇప్పితే అందులో కట్ట కనబడుతుంది. ఇంకేముంది, ఈ జయదేవుడు బతికి బట్టగట్టినట్టే, వాడి బతికి ఏదో అవుతుంది అనుకున్నాడు. సరే, పొద్దుట 10 గంటలకి రాజుగారును జయదేవుడిని పిలిపించారు. అర్చకులు అప్పటికే పూజలు పూర్తి చేశారు. ఆ తర్వాత అందరి సమక్షంలో డబ్బాల మూత తీశారు. చూస్తే జయదేవుడి దాంట్లో కట్టలేదు. రాజుగారి డబ్బా తీస్తే అందులో కట్ట ఉంది. రాజుగారి కీర్తనలే ఉన్నాయి. అందులో పైగా రాజుగారి పేరు సుస్పష్టంగా ఉందిగా, ఉత్కళ దేశ మహారాజ కీర్తనలను పెట్టుకున్నాడు. ఆయన ఏకంగా సార్వభౌమ కీర్తనలను పెట్టుకున్నాడు. ఇంకా రాజుగారి ఆనందం తట్టుకోలేక, నా కీర్తనలే బాగున్నాయి, ఈ జయదేవుడి కీర్తనలు చవట కీర్తనలు అని
పాపం ఆ పై తాళపత్రం తీశాడు. పైన హెడ్డింగ్ మాత్రం రాజుది, లోపల మాత్రం ఎది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. ఈ శ్లోకం ఉన్నది. ఒక్క దెబ్బకి రాజుగారు ఢామ్మని కూలిపోయాడు. అట్ట మాత్రం నాది, అట్ట కింద ఉన్నటువంటి కీర్తనలన్నీ జయదేవునివి, వాటే మిరకిల్ అనుకున్నాడు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చినండి. ఆహా ఏమి మహిమ అని పాపం కూలబడిపోయాడు. మంత్రి గారికి మతిపోయింది. చూస్తే పైన అట్ట కింద అట్ట ఉంటాయి కదా బైండింగులు. బైండింగ్ చేసేటప్పుడు పైన హెడ్డింగ్ ఉంటుంది. పైన వెంకటేశ్వర విలాసం బద్దిపతి పద్మాకర్ గారు బొమ్మ, లోపల నాది ఉంటే పర్వాలేదు, ఇంకోటి ఎవరికన్నా ఉంటే ఎంత ప్రమాదం అని. మీలాంటి వాడు చూసి ఆ హెడ్డింగ్ చూసి గురువు గారిని కొనేస్తారు, తీరా చూస్తే లోపల ఎవరితో ఉంటే ప్రమాదం. అలా ఇక్కడ ఏమైంది, పై అట్ట వెనకాతలట్ట రాజుగారిది, మధ్యలో మాత్రం కీర్తనలన్నీ జయదేవునివి. అప్పుడు ఆశ్చర్యపోయాడు జయదేవుడు. ప్రభు ఎంత కరుణాస్వరూపుడివి, ఇంతటి ఉత్కళ దేశపు రాజుగారి సన్నిధిలో ఆయన కీర్తనలు కాకుండా నా కీర్తనలు స్వీకరించావా? నీకు నా మీద ఎంత ప్రేమ, నేను పండితుడిని అండల్లా, నా మీద నీకు వాత్సల్యం ఎక్కువ అంటున్నానని కాళ్ళ మీద పడి ఆనందంతో ఏడ్చేసి అప్పుడు రాసినటువంటి అద్భుతమైన కీర్తన అన్నమాట. ఏది? జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే ఏ సితకమలా కుచమండల భృతకుండల శ్రితకమలా కుచమండల ధృతకుండల కలిత లలిత వనమాల కలిత లలిత వనమాల కలిత లలిత వనమాల జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే ఏ అమల కమల దళలోచన భవమోచన అమల కమల దళలోచన భవమోచన త్రిభువన భవన నిధాన త్రిభువన భవన నిధాన త్రిభువన భవన నిధాన త్రిభువన భవన నిధాన జయ జయ దేవ హరే హరే జయ జయ దేవ హరే కొంతమంది ఎందుకు ఇంత హై పిచ్చిలో పాడాడు అన్నారు ఆయన. భక్త జయదేవుడికి ఆనందం ఎక్కువైపోయింది, విజయం కాదు, అక్కడ పరమాత్మ కరుణ కలిగింది. అందుకనే ఆయన మామూలు వాడి శృతికి అందనంత హై పిచ్చిలో త్రిభువన భవన నిధానాన్ని ఆనందంతో కీర్తన చేశాట. అందుకే అక్కడ చివరన ఏ అంటాడు ఒక మాట. అంటే ఏంటనమాట, ఇక ప్రభు ఇంతకంటే ఆనందం ఏమిటి అని అర్థమట. అలా పాడేశాడు ఆయన మహాత్ముడు. ఈ పాట కేవలం గుళ్ళో రాసినటువంటి పాట. అందుకే ఈ పాట అన్ని కీర్తనలోకి గొప్పది. అది కూడా హిందోళ రాగంలో పాడాడు ఆయన. మహానుభావుడు. ఆయన ఎలా పాడాడో మనం వెళ్ళలేదు, ఘంటసాల వారి ద్వారా ఆయనే జయదేవుడు అన్నట్టుగా పాడాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ప్రత్యక్ష నిదర్శనం జయదేవుని అష్టపది, జగన్నాథుని సన్నిధి. అప్పటి నుంచి ఉత్కళ దేశరాజు మారిపోయాడు. ఈయన కీర్తనలు పంచిపెట్టాడు. ఈయన కీర్తనలు పాడించి పంచిపెట్టాక ఆయన కీర్తనలు కూడా జనం వినడం మొదలెట్టారు. చూసారా, ఒక భక్తుణ్ణి మన్నిస్తే ఈయన కీర్తనలు కూడా మంచి కీర్తనలు వచ్చాయి. రాజుగారికి కవి వల్ల కీర్తి వచ్చింది. చూసారా, రాజు వల్ల కవికి కాదు, కవి వల్ల రాజుగారికి కీర్తి వచ్చింది. ఎప్పుడైనా మనం గొప్పవాళ్ళని పోషిస్తే గ్యారంటీ కీర్తి వస్తుందండి. భగవంతుడికి ఒక నియమం ఉన్నది. నిజానికి నేను ఒక సామాన్య మానవాణ్ణి. నా కంఠం మీరు వినాలని కోరుకోవడం మీ పుణ్యం, మీ మంచితనం తప్ప నా గొప్పతనం కాదవునా? అయితేనే కృష్ణుడి మీద భక్తితో ఈ గుడిలో పురాణం మొదలు పెడితే ఈ గుడికి ఎంత మార్పు వచ్చింది, ఎంత జగత్ప్రసిద్ధికి ఎక్కింది, ఈ పురాణములు ఎంత బాగా దొరుకుతున్నాయి. మీరు వర్షంలో కూడా ఈరోజు అసలు ఇటువంటి తుఫాన్లో ఎవడొస్తాడండి, ఇంతమంది వచ్చారంటే మీ భక్తి అంత గొప్పదో ఆలోచించండి. అంటే కృష్ణుడు ఏం చేశాడనమాట,
వీడికి భక్తితో ఇక్కడ పురాణం చెబుతున్నాడు. కాబట్టి వీడి ద్వారా ఈ గుడి జగత్ ప్రసిద్ధికి ఎక్కేలా చేద్దాం, ఈ భక్తులు ఇక్కడికి ఆకర్షించుకుందాం అనుకున్నాడు ఆయన. కాబట్టి అది భగవంతుడి కరుణ అంటే. ఆయన ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన కృష్ణుడే. ఈ గుడికి మనం వచ్చినా రాకపోయినా గుడే. కాకపోతేనే జనులు తరించడానికి ఈ ఒక గొప్ప పురాణం అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు ఆయన. అలాగే ఆనాడు ఆ రాజుగారి యొక్క ప్రజలకి ముక్తినివ్వడానికి ఈ జయదేవుడు అనేవాడిని ఒక మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. తరింప చేయడానికి భగవంతుడు ఎవడో ఒకడో చూసుకుంటాడనమాట. ఆ వ్యక్తి ఆయనకి ఇష్టుడై ఉంటాడనమాట. ఆ ఇష్టుడిని పట్టుకుంటే మనం శిష్టులం అవుతాం అన్నమాట. ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి, జగన్నాథపురంలో జయదేవుడు పాదాల దగ్గర ఏదో రకంగా దర్శనమిస్తాడు. ఆయన పాదాల దగ్గర వంగి చూసామంటే, ఎందుకంటే అవి కనపడవు కదా పాదాలు, అవి కొయ్య బొమ్మలు, కాళ్ళు కనపడకుండా సుభద్రాదేవికి చేతులు లేకుండా ఉండేటటువంటి గొప్ప విగ్రహాలు అవి. ఆ విషయం రేపటి కథలో మీకు పూర్తిగా తెలుస్తుంది. అటువంటి దివ్యాలయం, ఆ దివ్యాలయంలో పాద పీఠిక దగ్గర జయదేవుడు ఏదో రకంగా దర్శనమిస్తాడట. అందులో రాత్రిపూట దర్శనం చేసుకునేవాడికి గ్యారంటీగా దర్శనమిస్తాడు. రాత్రిపూట పడుకునే ముందు స్వామివారు జయదేవుని గీతములు వింటే కానీ నిద్రపోవడం. అలాంటి కవులు ఈ భారతదేశంలో మహాత్ములు పుట్టారు, వారందరికీ నమస్కారం చేసుకోవాలి. అటువంటి పురుషోత్తమ క్షేత్రానికి వరుణ దిక్కులో అంటే పశ్చిమ దిక్కులో రౌహిణము అని ఒక కుండం ఉన్నది. అది చాలా గొప్ప కుండం. ఈ రౌహిణ కుండంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. కానీ కంటికి ఎందుకో చాలా మందికి కనపడదట. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడుందని వెతుక్కుంటారు, అంత తేలిగ్గా దొరకదు. ఎంతో భక్తులకి తప్ప ఈ రౌహిణ కుండం కనపడదు. ఇంద్రజమున సరస్సు మాత్రం కనపడుతుంది అనుకోండి, చాలా పెద్దది. మార్కండేయ సరస్సు లేక ఇంద్రజమున సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరే మనకి శివుడి గుడి కూడా ఉంటుంది. చాలా పెద్ద కొలను, ఎంతంత తాబేళ్లు ఉంటాయో అందులో. ఆ తాబేళ్లలో కొన్ని తాబేళ్లు అయితే లక్షల సంవత్సరాల వయస్సున్న ఉన్నాయట. చాలా పెద్ద చెరువు అది. ఆ చెరువు ఎంత గొప్పదో మీకు ఒకప్పుడు భారతంలో విన్నారు. ఇంద్రజుమ్నుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఆ చెరువును ఏర్పాటు చేశాడు. ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రజమున సరస్సుకి వెళ్ళారా మీలో ఎవరైనా? మార్కండేయ సరస్సు లేక ఇంద్రజమున సరస్సుకి అసలు జగన్నాథపురానికి వెళ్ళాక చాలా పెద్ద చెరువు అంటారు దాన్ని. ఆ చెరువులో ఎన్నో ఉత్సవాలు కూడా చేస్తారు. చుట్టూతా శివాలయాలు ఉంటాయి, అమ్మవార్ల యొక్క పీఠాలు ఉంటాయి. ఆ సరస్సు చూడకపోతే ఈసారి చూడండి. ఒకప్పుడు ఇంద్రజమున మహారాజు గారు స్వర్గంలో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఒక రోజున ఆయన దగ్గరికి వచ్చి, భూలోకంలో ఇక నీ పుణ్యం మిగలలేదు, నిన్నెవరూ తలుచుకోవడం లేదు, భూలోకంలో మానవుల్ని భగవంతుడు ఒక షరతు మీద స్వర్గానికి పంపుతాట. ఏమిటా షరతు? మన పేరు భూలోకంలో మారు మోగుతున్నంతకాలం, మంచి పేరుగా, చెడ్డ కాదు. రాముడికి రావణునికి కీర్తున్నా రాముడు శాశ్వతంగా ఆ కీర్తి, పవిత్రమైన కీర్తి, ధర్మకీర్తి పొందాడు. రావణాసురుడి అపవిత్ర కీర్తి. భూలోకంలో ఒక వ్యక్తి కీర్తి, పవిత్ర కీర్తి, ప్రశస్తికి ఎక్కినంతకాలం, వాడి పేరుని 10 మంది తలుచుకున్నంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడు. అనగా ఒక ఆయన గుడి కట్టించాడు అని ఆ గుడి దగ్గర ఆయన పేరుంటే, ఆయన పేరు మనుషులు తలుచుకున్నా తలుచుకోకపోయినా గుడి ఉంది కదా, గుడికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఏమో ఏ మహానుభావుడి ఆంజనేయుడిని పెట్టాడో, ఏ మహానుభావుడు కృష్ణుడిని పెట్టాడో, కాబట్టి ఈ గుడికి వచ్చాం అనే ఆ వ్యక్తిని తలుచుకుంటారు. పైన కృష్ణుడు ఉన్నాడండి. ఆ కృష్ణుడి విగ్రహం ఎవరు ప్రతిష్ఠించినా, ఈ గుడిలో ఎవరు ఎంత సాయం చేసినా మనకి ఇవాళ తెలియకపోవచ్చు. కానీ రాగానే ఆహా ఈ కృష్ణాలయం బాగుంది, ఏ మహానుభావులు కట్టారో, ఎవరు దీనికి ఇంత డొనేషన్ ఇచ్చారో అని ప్రశంసిస్తున్నాం. ఈ ప్రశంస వల్ల ఈ గుడికి ఎవరెవరు డొనేషన్ ఇచ్చారో వాళ్ళంతా స్వర్గంలో ఉంటారు. ఈ గుడిని మనం ప్రశంసించినంతకాలం, ఇక్కడికి మనం భక్తులు వచ్చినంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడు. ఎక్కడో ఒక అన్నదాన సత్రం ఉన్నది, కరువన సత్రం అంటే సత్రం కాశీలో, శ్రీశైలంలో. ఆ సత్రాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు కమిటీ వాళ్ళు. ఇవాళ మహానుభావులు డాక్టర్ వేణుగోపాల్ గారు కర్నూలులో ఉన్నారు, ఆయన సెక్రటరీ దానికి. ఆయన వచ్చాక ఎంత బాగుపడిందో తెలుసా సత్రం. ఇప్పుడు ఆ వేణుగోపాల్ గారిని మనం తలుచుకున్నాం. ఆ పుణ్యం వల్ల ఆయన భూలోకంలో సుఖంగా ఉంటారు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అయ్యాక ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెట్టాక పైకి వెళ్ళిన తర్వాత ఆ సత్రాన్ని అభివృద్ధి చేయటం వల్ల అక్కడికి వెళ్ళి అన్నం తిన్న వాళ్ళందరి పుణ్యం వాళ్ళకి వెళ్ళి ఆయన ఎప్పుడు స్వర్గంలోనే ఉంటాడు. ఇలా మనం పుణ్యాత్ములు తలుచుకుంటే చాలు. ఇవాళ నేను ఉన్నాను, కొంతకాలం పోయాక నేను ఉండను, ఎవరికైనా తప్పదు కదా, 100 ఏళ్ళు అయ్యాక వెళ్ళిపోక తప్పదు. కానీ వెళ్ళిపోయిన యూట్యూబ్లో పురాణం ఉంటుంది. విన్నవాళ్ళంతా ఆహా మహానుభావుడు పురాణం చెప్పాడు, ఆయన ఎదురుగుండా కూర్చుని విన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఆయన పురాణాన్ని కెమెరా రూపంలో చూపించిన ఈ కుర్రాడు ఎంత అదృష్టవంతుడు అని పొగిడారు అనుకోండి. అప్పుడు అలా నన్ను పొగిడినంతగా నేను వైకుంఠంలోనే ఉంటాను. అందుకని మంచి పనులు చెయ్యాలి. జలదానం, అన్నదానం, భూదానం, గోదానం ఇవి చెయ్యాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూదానం చేసిన వాడి పేరు అక్కడ ఉండకపోవచ్చు,
కానీ భూదానం చేసినట్టు భగవంతునికి తెలుసు. ఈ భూమి మీద ఆ వ్యక్తి స్థాపించినటువంటి ఏదైనా ఒక చిన్న పని అక్కడ ఉంటే ఉన్నంతకాలం ఈ వ్యక్తికి స్వర్గ నివాసమే ఉంటుంది. అసలు ఎంతెందుకు భూదానం చేసిన వాడు ఎంత గొప్పడో మీకు చెప్పాను కదా. 100 దివ్య సంవత్సరములు భూమిని దానం చేసిన వాడు పుచ్చుకున్నవాడు ఇంద్రలోకంలో ఉంటాడు. మామూలు సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు. అది మామూలు కాలం కాదు. అందువల్లే మనం దానం చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి. ఇంద్రజుమ్నుడు దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, స్వర్గంలో ఉన్నాడు. ఒకరోజు ఇంద్రుడు వచ్చి, ఇక నీ దాన ధర్మాల పుణ్యం పోయినట్టుంది, భూలోకంలో నిన్నెవరూ తలుచుకోవటం లేదు, ఇంద్రజుమ్న అనడం లేదు, కాబట్టి నువ్వు భూలోకానికి పో అన్నట్ట. ఇంద్రుడు కొంటిగా పనిచేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడికి తెలియదేంటి ఇంద్రజుమ్నుడు అంత గొప్పవాడు. ఇంద్రజుమ్న అనక్కర్లా, కానీ ఇంద్రజుమ్నుడి పనులు భూలోకంలో ఉన్నాయి. ఆయన పేరు తెలియకపోయినా ఆయన పనులు ఉన్నంతకాలం, ఆయన తవ్వించిన చెరువులు ఉన్నంతకాలం, ఆయన కట్టించిన గుడులు ఉన్నంతకాలం ఆయన స్వర్గంలోనే ఉండాలి. అయినా ఇంద్రుడు భూలోకంలో ఉన్న మానవులకి ఒక సందేశం ఇవ్వడానికి ఏమన్నాడు, ఈనాడు భూలోకంలో నిన్నెవరూ తలుచుకోవటం లేదు, నీ పేరు భూలోకంలో ఎవరూ తలుచుకోవటం లేదు గనక ఇక నువ్వు స్వర్గంలో ఉండకూడదు, భూమికి పో, మళ్ళీ మానవ జన్మిత్త అన్నట్టు. అప్పుడు ఇంద్రజుమ్నుడు తెల్లబోయి, నన్ను ఎవరూ తలుచుకోవటం లేదా, నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను భూలోకంలో నన్ను ఎవరైనా తలుచుకుంటున్నారో లేదో చూసి వస్తాను అన్నాడు. అయితే నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు దివ్యశక్తితో భూలోకానికి వెళ్ళి తిరిగి స్వర్గానికి రాగలవు, అక్కడ నువ్వు ఏ రూపం కావాలంటే రూపం ధరించగలవు, వెళ్ళు అన్నట్ట. వెంటనే ఈయన ఒక దివ్య రూపం ధరించి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఒక అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మార్కండేయుడు అని ఒక మహర్షిని చూశాడు. మార్కండేయుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు కదా, కల్పములు కొలది జీవిస్తాడు, చిరంజీవి ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, మార్కండేయ మహర్షి, నేను చాలా కాలం పాటు భూలోకంలో జీవించాను, నన్ను ఇంద్రజుమ్నుడు అంటారు, నన్ను మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. నా పేరు ఎప్పుడన్నా విన్నారా అంటే, ఇంద్రజుమ్నుడు, నేను నీ పేరు వినలేదు, బహుశా నువ్వు నాకంటే పూర్వుడు అయి ఉంటావు, అందువల్ల నేను నీ పేరు వినలేదు అన్నట్టు. ఈయన హతాశుడైపోయాడు. మార్కండేయుడి వంటి చిరజీవి కూడా నా పేరు వినకపోతే ఇంకెవరు వింటారు, అయితే నా పేరు భూలోకంలో ఎక్కడా మారు మోగడం లేదన్నమాట అని కొంచెం నిరాశ పడుతూ ఉంటే, అప్పుడు మార్కండేయుడు, కంగారు పడకు, ఇక్కడికి దగ్గరలో ఒక 100 మైళ్ళ దూరంలో, దగ్గరంటే వాళ్ళకి 100 మైళ్ళు దూరం అంట, మహర్షులకు 100 మైళ్ళు పెద్ద లెక్క ఉంది, 100 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో దీర్ఘకర్ణము అని పేరు కలిగిన ఒక గ్రద్ద ఉంది. ఆ గద్ద నాకంటే 2 కల్పములు ఎక్కువ జీవించింది, నాకంటే చిరంజీవి అది. దాని దగ్గరికి వెళ్ళి నీ పేరు అడుగుదాం అన్నట్ట. వెంటనే ఈయన ఒక గుర్రం రూపం ధరించి మార్కండేయుడిని వీపు మీద ఎక్కించుకుని అక్కడికి తీసుకెడతానన్నాడు. అప్పుడు మార్కండేయుడిని, రాలేను నీతోటి, కారణం చెబుతున్నాను విను, నేను ఈ మధ్యన ఒక గుటిక తిన్నాను, దాని పేరు గుటిక, అదే మన తెలుగులో గుళిక అంటాం. ఎంత గొప్పదండి మన సైన్సు. మార్కండేయుడు చిరంజీవిని తెలుసు, కానీ మీకు ఆ చిరంజీవిత్వం ఎలా వస్తుందో తెలుసా, ప్రతి 43,20,000 సంవత్సరాలకు ఒకసారి మార్కండేయుడు ముసలాడైపోతాడు. 43,20,000 మానవ సంవత్సరాల తర్వాత మార్కండేయుడు ఒక్కసారిగా పండు ముసలైపోతాట. అంటే గ్రాడ్యువల్గా ముసలాడవడం, ఇలా పడుచోడుగా నాలాగా 25 ఏళ్ల కుర్రాళ్ళగా కనబడుతున్నవాడు కాస్త హఠాత్తుగా ముసలాడైపోతాడు, ఇలా కుంగిపోతాట, గెడ్డం నెరిసిపోతుంది, మీసాలు కోరలైపోతాయి, ముడతలు పడిపోతుంది మేను, చర్మం ఇలా వెళ్లాడిపోతుంది, ఒక్కసారిగా ముసలాడవుతాడు. అప్పుడు ఆయన ఒక గుళిక తయారు చేసుకుంటాట. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని తీగలు, వీటన్నిటినీ కలిపి అద్భుతంగా ముద్ద చేసి ఒక గుళిక, ఒక ఔషధపు మాత్ర తయారు చేస్తాడు. ఇది సంస్కృతంలో గుటిక అంటారు. ఆ గుటిక తింటాడు. ఆ గుటిక తింటే 1 సంవత్సర కాలం లేవలేడు ఆయన. అప్పుడు ఆయన ఒళ్ళంతా వేడి వచ్చేస్తుందిట. పాముకి కుబుసం ఊడిపోతుంది చూసారా, చర్మం అప్పుడప్పుడు మనకి ఇలా ఊడిపోతుందే, అలా ఈ ఏడాదిలోపు ఆయన కొంచెం బాధ కలిగి ఆ చర్మం అంతా ఊడిపోతుందిట. సంవత్సరం తర్వాత మళ్ళీ మంచి కుర్రాడైపోతాడు, స్వీట్ 16 కుర్రాడైపోతాడు. మళ్ళీ 43,20,000 సంవత్సరాల వరకు ఆయన యువకుడిగా ఉంటాడు. ఇదన్నమాట శివుడు ఆయనకి ఇచ్చిన చిరంజీవిత్వంలో రహస్యం. ఇలా 43,20,000 సంవత్సరాలు గడిచినప్పుడల్లా ఒక గుళిక మింగాల్సిందే. ఒక్క ప్రళయకాలంలో, అంటే కల్పాంతంలో ప్రళయం వస్తుంది కదా, అప్పుడు నీళ్లు ఉంటాయిగా, అప్పుడు మాత్రం గుళికక్కర్లా. అప్పుడు ఆయనకి గుళిక ఏమిటి అంటే కృష్ణుడిని చూస్తాడు ఆయన. కృష్ణుడి యొక్క స్పర్శ వల్ల మళ్ళీ కుర్రాడైపోతాడు. ఆ గుళిక ఎలా తయారు చేయాలో తెలుసుకుంటేనా ఇంకా మనం ఎవరం చావం. హాయిగా చర్మం ఊడిపోయాక
మళ్ళీ యథాప్రకారం అవుతుంది. కానీ కొంచెం ఏడాది మాత్రం కొంచెం తాపం తప్పదు. కొంచెం మంది వేసుకున్నప్పుడు ఇంత ఎందుకండి, కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక రోజు నీకు జ్వరం రాదు, వ్యాక్సిన్ వేసినప్పుడల్లా మళ్ళీ వంట రాదు, అవునా? వ్యాక్సిన్ లోపల పనిచేస్తుంది కాబట్టి మనకి ఆ కాసేపు అనారోగ్యంగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే వ్యాక్సిన్ వేసుకున్నాక డోకులు కూడా వస్తాయి. ఆ కాస్త తట్టుకుంటే కరోనా కరోనా నీ వల్ల నేను హీరోనా అనుకుని పాడుకోవచ్చు. అలాగే ఏడాది పాటు కొంచెం తాపం అనుభవిస్తే 43,20,000 సంవత్సరాలు సుఖంగా ఉండొచ్చు. నరకానికి వెళ్ళక్కర్లేదు కదా, నరకంలో డామ్ డామ్ అనే దెబ్బలు తినక్కర్లేదు కదా, అవునా? కాబట్టి ఈ గుళిక వేసుకుంటాట. అది ఇప్పుడు వేసుకున్నాడు, ఈయన నిన్నే వేసుకున్నట్ట. ఈయన వచ్చే ముందు గుళిక వేసుకున్న కారణం చేత నేను యాత్ర చెయ్యలేను, మీ వీపు మీద ఎక్కలేను. కానీ నేను చెప్పాను కాబట్టి ఆ గద్ద మిమ్మల్ని గుర్తుపడుతుంది, అడ్రస్ చెబుతాను పొమ్మన్నట్ట. సరేనని ఈయన టాటా చెప్పాడు. సరే ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ గద్ద దగ్గరికి వెళ్ళాడు. ప్రొఫెసర్ గ్రద్దారావు గారు, నా పేరు ఇంద్రజుమ్నుడు, నా పేరు మీకు తెలుసా అంటే నాకు తెలియదండి అంది. నేను ఏకంగా చాలా కల్పములు జీవించాను కానీ నేను నీ పేరు ఎప్పుడు వినలేదనగానే మళ్ళీ ఈయన అయ్యో అని నీరసపడ్డాడు. అప్పుడు ఆవిడ కంగారు పడకు, ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఓ చెట్టు తొర్ర ఉంది, ఆ తొర్రలో బుర్ర పెట్టుకుని ఓ గొడ్ల గోబ ఉంది, ఆ గోబగారు నాకంటే ఇంకా ఎక్కువ పెద్ద వయస్సు ఉన్నది, అదేమైనా నీ పేరు విందేమో అనగానే, ఏమంటే నన్ను అక్కడికి మీరు తీసుకెళ్లరా, నా వీపు మీద మీరు ఎక్కితే నేను జామని మోసుకుపోతాను, ఇంద్రుడు ఇచ్చిన శక్తి వల్ల గుర్రం రూపంలో అక్కడికి పట్టుకుపోతాను రమ్మంటే పాపం గద్ద వస్తానంది. అది గుడికి వేసుకోలేదు, అందుకని వస్తానంది. ఇప్పుడు ఈ గ్రద్ద గారిని వీపు మీద ఎక్కించుకుని గుర్రం గారు రెక్కలు ఇలా ఊపుకుంటూ రివ్వని వెళ్ళిపోయారు ఇంద్రజుమ్నుడు వారు ఈ గుర్రం రూపంలో. ఆ ఇంకో అడవికి వెళ్ళారు. ఆ అడవిలో ఒక మర్రి, ఆ మర్రికి ఒక తొర్ర, ఆ తొర్రలో ఒక బుర్ర, ఆ బుర్ర గుడ్ల గోబ గారిది. ఈయన అక్కడికి వెళ్ళి గోబా గోబా అనగానే ఆ గోబగారు ఆ మర్రి తొర్ర వంటి డాబాలోంచి బయటకు వచ్చారు. వచ్చి తమరెవరండి అంటే నన్ను ఇంద్రజుమ్నుడు అంటారు, ఈ గ్రద్దగారు మార్కండేయుడు కూడా నా పేరు వినలేదట, పోనీ మీరు ఎప్పుడన్నా విన్నారంటే నేను వినలేదండి గోబ. మళ్ళీ ఈయనకి గోప పగిలినట్టేది. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే గోపగారు కూడా నా అడ్రస్ చెప్పలేకపోతున్నారు, నా పేరు చెప్పలేకపోతున్నారు, నా పేరు వినలేదన్నమాట. కాబట్టి నేను అంత గొప్పవాడిని కాదేమో అని అనుకుని ఇంక నేను వెళ్ళిపోతానండి స్వర్గానికి, ఇంద్రుడు నన్ను ఎక్కడికి తోసేస్తే అక్కడే పడి భూలోకంలో పుడతాను, ఏ నాగోల్లోనో ఉప్పల్లోనో, పద్మాకర్ గారి పురాణాలన్నా విని తరిస్తాను అంటూ ఉంటే అప్పుడు మళ్ళీ గొడ్లగోబ కంగారు పడకు, ఇక్కడ జగన్నాథపురి అని ఒక పురం ఉన్నది, అక్కడ గొప్ప సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక తాబేలు ఉంది, ఆ తాబేలు మాకంటే 5 కల్పములు పెద్ద వయస్సు కలిగిన తాబేలు, ఆ తాబేలు దగ్గరికి వెడదాం అన్నట్టు. అయితే రండి ఆ తాబేలు దగ్గరికి తీసుకెళ్ళండి, దారి చూపించండి అని ఈ ఇంద్రజుమ్నుడు గుర్రం రూపంలో ఉన్న ఆయన గద్దగారి పక్కనే గొడ్లగోబను కూడా కూర్చోబెట్టారు. గ్రద్దని గొడ్లగోబని తన వీపు మీద కూర్చోబెట్టుకుని రివ్వు రివ్వు అని ఆకాశంలో గుర్రాలమై అలా అలా ఎగిరిపోదామని పాడుకుంటూ బయలుదేరాడు. జగన్నాథపురం వచ్చాడు, మన పురుషోత్తమ క్షేత్రం. అక్కడికి వచ్చి పెద్ద సరస్సు ఉందని చెప్పాను ఇందాక మీకు, అదే ఇంద్రజమున సరస్సు. ఆ సరస్సులో మేము చూసాం తావేళ్ళం చక్క. ఆ సరస్సు దగ్గరికి వచ్చి ఈ ఇద్దరిని కిందకి దింపి తాను కూడా ఇంద్రజుమ్నుడిగా మారి, అయ్యా కూర్మరాజా ఒక్కసారి ఇలా బయటికి రండి, నా పేరు ఇంద్రజుమ్నుడు అనగానే ఆ తాబేలు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, మహారాజా మీరా స్వర్గంలోనే ఉన్నారా, కులాసాగా ఉన్నారా అంది. అమ్మయ్య, నన్ను ఇంద్రజుమ్నుడు అని కనిపెట్టి నేను స్వర్గంలో ఉన్నట్టుగా భావిస్తోంది ఈ తాబేలు అనుకుని, అయ్యా తాబేటి రాజా నువ్వు నన్ను ఎరుగుదు అంటే ఆ ఇంకా తాబేలు కన్నీళ్లు ఆనందంతో పెట్టుకుని, నిన్ను చూసిన ఆనందంతో వస్తున్న కన్నీళ్ళువి, దుఃఖాశ్రువులు కాదు మహారాజా, నేను నిన్ను మర్చిపోతానా అన్నదట. నువ్వు ఎటువంటి వాడివి, ఇక్కడ ఈ జగన్నాథ స్వామికి ఎన్నో కోట్ల కల్పముల క్రితం గుడి కట్టావు, కల్పములుగా ఈ గుడి ఇక్కడే ఉన్నది, ఈ స్థానం ఇలాగే ఉన్నది. ఇప్పుడు నేను ఈ చెరువులో ఉన్నాను, ఇది నిజంగా చెరువు కాదట. ఒకప్పుడు ఈ ఇంద్రజమునుడు ఈ గుడి కట్టడానికి ముందు భూదానం గోదానం చేశాడు. అలా చేసి ఇక్కడికి వచ్చి ఏం చేశాట, ఈ స్థలంలో ఆవుల్ని, లక్షల కొలది ఆవుల్ని నిలబెట్టాట. ఆవులు గిట్టలతో తవ్వేయట. ఈ ఆవులు ఎవరికో దానం చేసేసేవాడు, మళ్ళీ ఆవులు అక్కడే పెట్టేవాడు. అలా ఆవులు గిట్టలతో తవ్వితే ఒక చెరువు ఏర్పడిపోయింది, ఒక గొయ్యి ఏర్పడింది. ఇదిగో ఈ గుంటలోకి నీళ్లు వచ్చాయి, నీళ్లు వచ్చి క్రమంగా ఇంత పెద్ద సరస్సు ఏర్పడింది.
ఆనాడు నువ్వు ఎన్ని గోవులు దానం చేయకపోతే ఆ గోవుల కాలి గిట్టల వల్ల ఎంత గొయ్యి ఏర్పడుతుంది, గోతిలోకి ఎంత సరస్సు వస్తుంది. ఆ సరస్సులో మాలాంటి ఎన్నో జీవులు హాయిగా బతుకుతున్నాయి. ఎన్నో దానములు చేసి మాలాంటి జీవులకి ఒక సరస్సు ఏర్పాటు చేసిన నీ పేరు మీదుగా ఈ సరస్సు ఇంద్రజమున సరస్సు అని పిలువబడుతున్నది. కాబట్టి నిన్ను మేము మర్చిపోతామా అనగానే టక్కన ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. మహారాజా, నీ పేరు ఎప్పటికీ భూలోకంలో చెదిరిపోదు. ఈ సరస్సునే ఇంద్రజమున సరస్సు అంటారు. ఎవరొచ్చి ఇక్కడ స్నానం చేసినా నిన్ను తలుచుకుంటారు. కాబట్టి భూమి ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. భూమి ప్రళయకాలంలో మునిగిపోయి మళ్ళీ పైకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ జగన్నాథ క్షేత్రం ఏర్పడుతుంది, మళ్ళీ చెరువు వస్తుంది. అప్పుడు కూడా నిన్నే తలుచుకుంటారు ప్రజలు. నేను నిన్ను ఎందుకు పంపానో తెలుసా? ఇలా మంచి పనులు చేసి దాన ధర్మములు చేసిన వాడికి వాడున్నా లేకపోయినా వాడి పేరు భూమి మీదే ఉంటుంది. అలా భూమి మీద వాడి పేరు ఉన్నంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడని ప్రజలకి తెలియజేయడానికి నేను పంపాను అన్నాడు ఆయన. కాబట్టి ఇంద్రజుమ్నుడనే పేరు మనకు తెలియకపోవచ్చు, కానీ చెరువు తెలుసు కదా. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కున్నామంటే ఇంద్రజుమ్నుడి పేరు తలుచుకున్నట్టే. ఇది తెలియక చాలామంది పేరు 10 సార్లు మారుమోగాలనుకుంటారు. ఏం పేరు అక్కడ జయకుమార్ గారు భూమి దానం చేశారు గురువు గారికి అనుకుందాం. ఆయన ఎవరికి చెప్పక్కర్లా, నేను ఎవరికి చెప్పక్కర్లా. కానీ ఆ భూమి దగ్గర ఎక్కడో చోట దగ్గరలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉన్నంతకాలం ఆయన పేరు వైకుంఠంలో మారుమోగుతూనే ఉంటుంది. విగ్రహం ఉండక్కర్లేదట కూడానండి. చేసిన పుణ్యం ఎప్పుడూ అక్కడే ఉంటుందట. పుణ్యం ఒకళ్ళ కోసం కదా, మన కోసం చేసుకున్నాం మనం. అవునా? 10 మందికి చెప్పుకోవాలా? దానికంటే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఏం చేసినా 10 సార్లు తన పేరు చెప్పించుకోవడం అలవాటు అనమాట. ఆయన పావలా ఇచ్చాడు అనుకోండి, ఫలానా వాడి మనవడు, ఫలానా వాడి కొడుకు, ఈ వ్యక్తి, ఈ పెంటయ్య లేక ఈ పుల్లయ్య అన్నవాడు పావలా దానం చేశాడని 100 సార్లు అనౌన్స్ చేయించుకునేవాడు. ఓసారి ఏం చేశారు, ఇలా ఒక గుడిలో ఓ ఆడిటోరియం కట్టారు. ఆడిటోరియం పురాణం చెప్పడం కోసం కట్టారు. ఇలా వేదిక ఉన్నది. ఈ వేదికకి పైన ఫ్యాన్లు మాత్రం లేవు. అందరూ అన్నీ ఇచ్చారు, ఫ్యాన్లు ఇవ్వలేదట. ఇప్పుడు ఈ పెంటారావు గారికి ఏమనిపించిందంటే, అందరూ తలోటి ఇచ్చారు కదా, నేను ఫ్యాన్లు ఇద్దాం అనుకుని ఆ గుళ్ళోకి ఒక 5-6 ఫ్యాన్లు అవసరమైతే ఫ్యాన్లు డొనేట్ చేశాడు. ఈ ఫ్యాన్లకు రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క మీదేమో వాడి ఇంటి పేరు రాసుకున్నాడు, పెచ్చతనపు. ఆయన ఇంటి పేరు పెచ్చతనపు. పెంటారావు, ఒక దాని మీద పెంట, ఇంకో దాని మీద రావు. ఇలా 3 రెక్కల మీద 3 పేర్లు రాయించుకున్నాడు. ఆ తర్వాత ఫ్యాన్లు వేశారు. నా బోటివాడు పురాణం చెబుతున్నాడు. ఇంతలో నేను పురాణం చెబుతుండగా ఓ రోజున వినడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఏయ్ పంతులు పురాణం ఆపన్నాడు. గురువు గారు కూడా కాదు, పంతులే ఏకంగా. దాంతో ఈ పురాణం చెప్పాను హడిలిపోయి, ఏమిట్రా బాబుని ఆగిపోయాట. ఇక్కడున్న వాళ్ళంతా కాసేపు ఆగండి, ఫ్యాన్లు కట్టేయండి అన్నట్ట. కడతారా లేదా కర్ర ఎత్తనా అన్నట్ట. కర్రతో బుర్ర మీద కొడతారేమని ఫ్యాన్లు కట్టేశారు. ఆ తర్వాత ఫ్యాన్లు ఆగిపోయాక చూడండి, ఇప్పుడు ఫ్యాన్లు ఆగిపోతే రెక్క మీద మా పిచ్చతనపు పెంట రావు పేరు కనపడుతోంది. ఇక్కడ రాళ్ల మీద పేర్లు ఉన్నాయి. రాళ్ల మీద ఉన్న పేర్లు అందరి పేర్లు కనపడుతున్నాయి లేదా? 25,000 డొనేషను, 10,000 డొనేషను, రాతి మీద అందరి పేర్లు రాశారు. ఆ పేర్లు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఫ్యాన్ మీద పేర్లు కనపడటం లేదు. కాబట్టి ఇక మీదట ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు వేయండి, అందరూ ఉన్నప్పుడు కట్టేయండి, నా పేరు కనపడుతుంది అన్నట్ట. ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు వేసుకోండి, అందరూ ఉన్నప్పుడు ఫ్యాన్లు కట్టేస్తే అప్పుడు ఆ ఫ్యాన్ రెక్కల మీద నా పేరు కనపడుతుంది. అది నా పేరు కనపడాలి, లేకపోతే ఇంకేమన్నా ఉందా అన్నట్టు. ఇంకెందుకంటే ఫ్యాను, అందువల్ల పేర్ల కోసం డొనేట్ చేస్తే అలా ఉంటుంది. కొంతమంది తడి తక్కువ హడావుడి ఎక్కువ, ఇచ్చేది ఎంత అనౌన్స్మెంట్లు అంటే అయ్యే బాబు నలుగురు చూస్తూ ఉండగా నిజంగా జరిగిందనమాట. ఎంత కట్ట కవర్లో పెట్టి సీలేసి నాకు ఒక ఆయన ఇచ్చాడు. చూసేవాళ్ళు ఏమనుకున్నారు, ఏ 2,000 కట్ట ఉంటుంది, ఇంటికి వెళ్ళాక ఇంక 2 లక్షలు 3 లక్షలు ఉంటాయని. అదేమిటో తెలుసా, రూపాయి కాగితాల కట్ట. అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం ప్రింట్ చేసినవి. 60 ఏళ్ల క్రితం పరిపాలించిన వాడు ఎవడో ప్రింట్ చేసింది. ఆ రూపాయలు ఇప్పుడు విలువ కూడా లేవు, కొన్ని 5 రూపాయలు పనిచేయవు అసలు. అలాంటి కట్టలు 2 అందులో పెడితే ఇంకో చూసేవాడు అనమాట, అయ్యో అవో గురువు గారికి ఇచ్చేశారు అని దిష్టి. దాంతో ఈ పుష్టిపోయి విడుదల అయిపోతాడు. తీరా చూస్తే అది రూపాయి. ఇలాగే దొరుకుతాయండి, అందులో ఏం ఉండదు. ఇంకొకళ్ళు టెక్నిక్ ఏంటో తెలుసా, లోపల పెట్టేది 100 నోటు ఉంటుంది, దాన్ని ఒక సీలు, దాని మీద కాగితం, ఇవన్నీ కట్టి ఇంత తయారు చేసి అందరూ చూస్తుండే ఇంత కవర్ పెడతారన్నమాట. కవర్ చేయటం అంటారు దాన్ని. కవర్ చేయడం తప్ప ఇప్పితే ఉండదు, లోపల కడితే ఉండదు అందులో. ఇంకొంతమంది ఉంటారు మహానుభావులు, పూర్వజన్మ సుకృతం, పసుపు పట్టుకుపోయి చిరిగిపోయిన 5 రూపాయల నోటు ఏదైనా ఉంటుంది గురువుగారికి పారేస్తారు. అదే బ్యాంకులో చెల్లదు, చిరిగిపోయింది, దానికి పసుపు ఉంటుంది. ఎంత పనికిమాలు దానం చేస్తాం, అవి మహాపాపం కదా. ఇంద్రజుమ్నుడిని చూసి నేర్చుకోవాలి మనం. అన్ని గోవులు దానం చేస్తే గోవుల కాలి గిట్టలకి చెరువు ఏర్పడిపోయిందిట. వాళ్ళు మహాత్ములు. చూసాం ఇది, కొందరు చూసి మనం నేర్చుకోవాలి ఇలాంటి పుణ్యాత్ముల్ని.
వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో రెండో కంటే తెలియదు. గురువుగారే కాదు, గురువుగారికి అసిస్టెంట్లుగా వచ్చే వాళ్ళకి కూడా చెప్పా పెట్టకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతారు పాపం. నేను అందుకే ప్రతివాడికి చెప్పింది అదే, శక్తిని మించకుండా చేయండి దానం. చేసేది భగవంతుడికి తెలియాలి, మామూలు మానవులకి ఎందుకు తెలియటం? మామూలు మానవులు తెలిస్తే నువ్వు చప్పట్లు కొడతారు, వీళ్ళు చేసేది ఏముండదు. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మను నమ్మేమో లేదమ్మా. ఆయన చూడనిదుందా? నేను ఎవరికీ తెలియకుండా ఇంట్లో రహస్యంగా ఏదైనా పనిచేసి ఎవరు చూడలేదు అనుకోవచ్చు కాక, కానీ అది పిచ్చి. ఎవరు చూసినా చూడకపోయినా సర్వచక్షువైన పరమాత్మకు అన్నీ తెలుసు, ఆయనకి సమస్తం తెలుసు, ఆయన అన్నీ చూస్తాడు. అందుకే ఆయన సహస్రాక్షుడు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయన కళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడే ఉంటాయి. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండు చూవే వేదములను. శకుంతల మహాభారతం ఆది పర్వంలో దుష్యంతుడితో నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదని అసత్యం ఆడుతున్నావేమో, కానీ నీ గురించి అందరికీ తెలుసు, నీవు ఏం చేసినా కనిపెట్టేవి కొన్ని ఉన్నాయి. ముందు వేదములు కనిపెడతాయి, వేదములు కనిపెడతాయి కాబట్టి వేద మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత సంధ్యలు, పొద్దుట పగటి సంధ్య, సాయంత్రం అస్తమయ సంధ్య, మధ్యాహ్న సంధ్య. ఈ 3 సంధ్యలు నువ్వేం చేస్తున్నా ఆ టైంలో కనిపెడతాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, మధ్యలో నక్షత్రములు, సంధ్యలు. ఇవి కాకుండా యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు వీళ్ళందరూ నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు గదిలో కూర్చుని దాక్కున్నా సరే వాయుదేవుడు ఆ గదిలోకి వస్తాడు, అది చూస్తాడు. ఆయన యమధర్మరాజు గారికి మన జాబితా చెప్పేస్తాడనమాట. వీడు తలుపు వేసుకుని గదిలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని గాలి కింద కూర్చుని పాపం చేశాడు, గాలిదేవుడిని నేను చూశానంటాడు ఆయన. ఓ సినిమా ఉందిలేండి యమగోళ సినిమాలో, అది యమగోళ అనేది దేవాంతకుడనే పాత సినిమాకి రీమేక్ కాపీ కొట్టేశారు అలా. కానీ పాతకాలంలో దేవాంతకుడి సినిమా అని ఉండేది, అందులో యముడిగా ఎస్సి రంగారావు వేశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో గోంగూర పాట కూడా గో 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 గోంగూర అనే పాట ఉంటుంది. ఏది స్వర్గంలో కూడా గోంగూర పాట పాడారు వాడు. అలాగే యమగోళ సినిమాలో పాపం సూర్యకాంతం యమలోకానికి ఎడుతుంది. అక్కడికి వెళ్ళిన యమకింకర్లు చెక్ చేస్తే దాని చీర కొంగులో ఒడియాలు అప్పడాలు ఉంటాయి. ఒడియాలు ఎవరికీ తెలియకుండా తెచ్చానే మీకెలా తెలుస్తుంటే మాకు తెలుసు అంటారు వాళ్ళు. యమలోకంలో అన్నీ తెలుస్తాయి, యమలోకానికి ఒడియాలు ఏం పట్టుకెడతాం, అసలు మన శరీరమే వెళ్ళదు. సినిమాలో అలా పెట్టారు అనుకోండి. ఆ తర్వాత సూర్యకాంతాన్ని యమకింకర్లు శిక్ష కోసం యముడి దగ్గరికి తీసుకొస్తే యముడు ఏమేం పాపాలు చేసిందంటే అత్తగారిని విషం పెట్టి చంపింది, కోడల్ని చంపింది అనగానే అదేంటండి ఎవరికీ తెలియకుండా గదిలో పెట్టి కోడల్ని పీకి పిసికి చంపాను మీకు ఎలా తెలుసండి అంటుంది. మా లోకంలో అన్నీ తెలిసిపోతాయి, ఇక్కడో పెద్ద సీసీ కెమెరా ఉందంటాడు యముడు చిత్రగుప్తుడును. అది సరదాకి చెప్పిన వాళ్ళు, అది నిజం. మనం ఇంట్లో కూర్చొని రహస్యంగా హత్య చేస్తే అని తెలియదా? ఇంట్లో కూర్చొని ఎవరికి తెలియకుండా పాపం చేస్తే అని తెలియదా? ఒక పుణ్యం చేస్తే ఆ పరమాత్మకి తెలియదా? గ్యారంటీగా తెలుస్తాయి. కనుక అతి జాగ్రత్తగా మనం ఉండాలి ఇక్కడ తప్ప ఏమీ పేరు కోసం పావుకులాడవలసిన అవసరం లేదు. ఈ పేరు భగవంతుడు చెప్పిస్తాడు. మాకు ఆనందం కలిగితే మేము చెప్పం, మా మనస్సులో ఉండదు, అది ఆ ఆనందం మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే ఇంద్రజుమ్నుడి ద్వారా ఇంద్రుడు దాన ధర్మములు చేసినటువంటి వాడు భూలోకంలో బ్రతికి లేకపోయినా అతని పేరు ఏదో ఒక విధముగా మారుమోగుతుంది. మారుమోగినంత కాలం వాడు ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు. అక్కడ స్వర్గం అంటే ఇంద్రుడి స్వర్గం అని కాదు, ఏదో ఒక ఊర్ధ్వలోకంలో ఉత్తమ లోకాల్లో ఉంటాడు అని చెప్పాడు. అటువంటి ఇంద్రజుమ్న సరస్సు జగన్నాథపురానికి వెళ్ళాక తప్పక చూడాలి. ఎంత గొప్ప పురాణం అండి ఇది! ఇటువంటి అనేక రహస్యాలు చెప్పింది మనకి. చాలా గొప్ప సరస్సు అది. ఆ సరస్సులోకి అడుగు పెట్టడంతో తదంభస క్షీణపాప మమ సాయుజ్యమాప్నుయు. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఆ క్షేత్రంలో స్నానం చేస్తే ఆ సరస్సులో వాడి పాపాలు పోతాయి. ఇదంతా మళ్ళీ మనం మర్చిపోకూడదు. బ్రహ్మగారు పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ చాలా బాధపడిపోయాడు. బాధపడిపోయి ఈ ప్రజలు ఎలా తరించాలి అనుకున్నాడు. అప్పుడు విష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణు ప్రత్యక్షమై పరమ పవిత్రమైన క్షేత్రం పూర్వ సముద్ర తీరంలో నా జగన్నాథపురము, అది ప్రళయకాలంలో కూడా నశించదు. ఆ క్షేత్రంలో మరణించిన వాడు కొంతకాలం ఊర్ధ్వలోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు. తదనంతరం కాశీలో మరణించే యోగం పొందుతాడు, తద్వారా ముక్తి పొందుతాడని చెప్పిన విషయం మళ్ళీ వెనక్కి మర్చిపోకూడదు. ఆ తర్వాత బ్రహ్మతో ఏమన్నాడు, ఆ క్షేత్రంలో ఇలాంటి అనేక విశేషాలు ఉన్నాయి. అక్కడ రౌహిణ సరస్సు ఉంది, గుడి గొప్పది, భక్త జయదేవుడి వంటి కవులు భవిష్యత్తులో వస్తారు. ఇవన్నీ బ్రహ్మకి విష్ణువు చెప్పాడు. అక్కడ ఇంద్రజుమ్నుడి యొక్క కొలను ఉన్నది,
ఆ కొలనులో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి. మమ సాయుజ్యమాప్నుయుహు, ఆ వ్యక్తి నా సాయుధ్యం పొందుతాడు. మళ్ళీ ఏదో సాలోక్యం, సామీప్యం, సారూప్యం కాదు. సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవుట. ఒక పాలల్లో నీళ్లు కలిసిపోతే పాలల్లా కనపడతాయి, ఇక నీళ్లు కనపడవు. అలాగే భగవంతుడిలో కలిసిపోతే భగవంతుడు అయిపోతాడు. నది సముద్రంలో కలిసిపోతే ఇక నది ఉండదు, సముద్రమే మిగులుతుంది. అలాగే పరమాత్మలో కలిస్తే పరమాత్మ తప్ప ఈ జీవాత్మ లేకుండా పోతుంది. ఏదో ఒకనాటికి నా సాయుధ్యం పొందుతారు. అనేక తీర్థములు చెయ్యటం వల్ల వచ్చిన, యజ్ఞములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం అక్కడికి వచ్చి ఇంద్రజమున సరస్సులో స్నానం చేసిన దర్శనం చేసుకున్నవాడు పొందుతాడు. వ్రతేషు తీర్థేషు చ యజ్ఞదానయోః పుణ్యం యదుక్తం విమలాత్మనాం హి తత్ అహర్నిశావాసాల్లభతేత్ర సర్వం నిశ్వాసవాసాత్ ఖలు శాస్యమేధికం. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నిత్యము కొంతమంది వ్రతములు చేస్తారు. రోజు వ్రతాలు చేయడం కష్టమైనా కొందరు వ్రతాలు చేస్తారు. కొంతమంది వ్రతములు చేయకుండా సత్యం పలుకుతాము, సత్యం పలకడమే వ్రతం అని సత్యవ్రతం పూనుతారు. అంటే వాళ్ళు అసత్యం ఆడరు. మరికొంతమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తారు. కనీసం అప్పుడెప్పుడైనా ఏ గురువు గారు వెడుతున్నప్పుడు నైమిషారణ్యమో ద్వారకో వెడతారు. కొంచెం మంచి వాళ్ళు ఉంటారులేండి, అలాంటి వాళ్ళు అలా అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. మరికొంతమంది తరచుగా యజ్ఞములు చేస్తారు, మరికొంతమంది దానములు చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల వచ్చే ఫలితము అత్యంత శ్రద్ధతో ఇంద్రజమున సరస్సులో స్నానం చేసి జగన్నాథుడనైన నన్ను దర్శనం చేసుకున్నవాడు ఒకసారి పొందేస్తాడు. ఒకేసారి అన్ని సంవత్సరముల పుణ్యం, అనేక సంవత్సరములుగా చేసిన ఈ వ్రతాలు మొదలైన వాటి వల్ల వచ్చే ఫలితం ఒకసారి నా దర్శనం వల్ల లభిస్తుంది. అక్కడ ఒక సప్తాహ కాలం ఉంటే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందుతాడు. ఒక్క దివసం ఉంటే ఒక్క అశ్వమేధ ఫలితం అశ్వమేధికం అన్నాడు. అంటే అశ్వమేధ యాగ ఫలితం పొందుతాడు అని స్వామివారు బ్రహ్మకి చెప్పి, ఈ క్షేత్రంలో పవిత్ర కార్యాలు చేసినటువంటి వాడు మాత్రం నరకం పొందడు, వాడికి ఏదో ఒక జన్మలో పునర్జన్మ లేకుండా చేస్తాను. అలాగని ఏదో జన్మ అంటే ఎన్నో జన్మలు కాదు, స్వల్ప జన్మలతోటి వాడు ముక్తి పొందుతాడు అని అదృశ్యం అయిపోయాడు. ఇలా చెప్పి స్వామి అదృశ్యం అయ్యాడో లేదో అప్పుడు తమాషా జరిగింది. అది కూడా బ్రహ్మ చూస్తూ ఉండగా. అదేమిటి? ఒక కాకి, నల్లని కాకి ఈయన చూస్తూ ఉండగా ఆ కొలనులో ములిగింది. ములిగి పైకి రాగానే తెల్లగా మారిపోయింది. నల్లని కాకి తెల్ల కాకి అయింది. కింద పడి కాసేపు పొల్లింది. పొల్లగానే దాని రూపం మారిపోయింది. దానికి 4 చేతులు వచ్చే శంఖచక్ర గదాపద్మాలు ధరించింది. శంఖచక్ర గదాపాణి అన్నారు. శంఖచక్ర గదాపాణి అయిపోయింది. వెంటనే అర్థమైపోయిందండోయ్ బ్రహ్మకి, ఇక నా సృష్టి నశించిపోతుందేమో, ఎక్కువ కాలం ఉండదేమో అనుకున్నట్టు. అంటే ఏమిటి? ఆయన పుట్టించిన వాళ్ళందా ఆ క్షేత్రానికి వెడితే అక్కడ అందులో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి పోతే ఇంక ఈ సృష్టి అక్కడ మిగులుతుంది. ఇక్కడ ఎవడో పోగంటాడు, అందరూ స్వర్గానికి పోతారు, అందరూ ఉత్తమ లోకాలకి పోతారు. ఇంకా భూలోకంలో సృష్టి ఉండదేమో, సృష్టి అభివృద్ధి చెందదేమో అని ఇప్పుడు ఈయనకి మళ్ళీ భయం కలిగింది. ప్రజలు ముక్తి పొందాలనుకున్నది ఆయనే, అందరూ ముక్తి పొందితే ఎలాగండి? మరి అందరూ ముక్తి పొందితే ఎలాగా? చెప్పాక చాలా కాలం క్రితం తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఇంతలో రాయల వారు, నేను స్వర్గానికి వెడదాం అనుకుంటున్నాను, నాతో ఎంతమంది స్వర్గానికి వస్తారని, కానీ అందరూ చేయెత్తారు. ఒక్క తెనాలి రామకృష్ణుడు మాత్రం చేయెత్తలేదు. నువ్వు స్వర్గానికి రావంటే మీరందరూ స్వర్గానికి వెడితే అది స్వర్గం ఎందుకు కడుతుంది? నరకం అవుతుంది. పండే మీరంతా పోతే స్వర్గం కూడా నరకం అవుతుంది. మీరందరూ పోయాక భూలోకంలో నేను ఒక్కడే ఉంటాను కనుక ఇదే స్వర్గం నాకు, మీరు పోతే ఇదే సుఖం అన్నట్ట. అందుకని స్వర్గానికి రాని ఇక్కడే ఉంటాను అన్నట్టు. ఈ దిక్కుమాల జనంతో స్వర్గానికి వెళ్ళడం కంటే ఈ ఊళ్ళో ఉండడం మంచిది అనిపించింది అనమాట. కొంతమందితో తీర్థయాత్ర కడితే నానా గొడవ బాబోయ్. పొరపాటు ఎప్పుడైనా మనం ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చే రైలు ఎక్కేమో దారిలో ఇహవాళ్ళు అక్కడ కాకిగోల స్నానం చెయ్యరు, వాసన వచ్చేస్తుంది. పాపం ఏమిటో తెలియదా, కొంతమంది స్నానం హాయిగా చేయటం అనేది ఒక అందం. కొన్ని రైళ్ళు ఎక్కితే మాత్రం భరించలేం మనం. ఏసీలో కూడా దిక్కుమాల కంపుతో ఎక్కుతారు. కొంచెం స్నానం అని ఒకటి ఉంటుందండి, అది చెయ్యమని చెబుతామండి అందరికీ. స్నానం చక్కగా పొద్దుట స్నానం చేయటం, లేదా ఎప్పుడు చెమట కంపుతూ ఉంటే కొంచెం సెంటు పూసుకుంటే మంచిది. మన కోసం కాదు, సామాజిక స్పృహది, పక్కవాడి కోసమైనా పూసుకోవాలి. ఆ మధ్యన ఒక ఆయన, నేను సబ్బెట్టి స్నానం చేయనండి, రుద్దుకొని ఎప్పుడునండి బుడుంగును ములికి వస్తానన్నాడు.
బాబు నీ కోసం కదరా నాయన, మా కోసం రుద్దుకోరా నాయన, కనీసం కుడికాయలతోటైనా సబ్బుతో అయినా, లేకపోతే స్నానం చేసిరా కానీ ఇలా చెయ్యెత్తగానే నేను తట్టుకోలేకపోతున్నాను, వాడిలా చెయ్యెత్తితే హడిలిపోయేవాడిని, నేను 3 రోజులు అన్నం తినలేకపోయేవాడిని, కాబట్టి మా కోసమైనా కాస్త రుద్దుకోరా బాబు అనేవాడిని. మనం ఎప్పుడు మన కోసం కదా స్నానం చేయటం, మొహం కడుక్కోవడం, పక్కవాడి కోసం. కనీసం మీ ఆవిడన్నా మీ దగ్గరికి రావద్దు, కనీసం నీవైనా నీ భార్య దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళి ఆవిడ పెట్టినంత అన్నం తినద్దు. తినాలంటే శుభ్రంగా ఉండాలి. శుచి కేవలం పరమాత్మ కోసమే కాదు, మన ఆరోగ్యం కోసం, పక్కవారి సౌకర్యం కోసం. ఇప్పుడు బ్రహ్మగారి ఇలా బెంగ పెట్టుకోగానే బ్రహ్మగారి కంటే కూడా ఎక్కువ బెంగ యముడికి వచ్చింది. ఎందుకని? ఈ క్షేత్రములకు వచ్చిన వాళ్ళంతా స్నానం చేయటం, ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళంతా విష్ణు స్వరూపాలే వైకుంఠానికి వెళ్ళిపోవడం, లేదా కొంతమంది స్వర్గానికి వెళ్ళిపోవడం, ఇదంతా చూశాడు ఆయన. ఎక్కడ చూసినా స్వర్గమే. మా యమలోకం గేట్లు వేసుకోవాల్సి వచ్చింది. యమలోకం లాక్డౌన్ అయిపోయింది. అయినా యమలోకానికి లాక్డౌను, ఎవ్వడూ రావట్లేదు అక్కడికి. ఈ జగన్నాథపురి గనక ఇలా కొంతకాలం ఉన్నట్టయితే, జనాలు ఇక్కడికి వెళ్ళినట్టయితే యమలోకానికి చీప్ గెస్ట్లుగా వచ్చేవాళ్ళు ఉండరు, అందరూ స్వర్గాది లోకాలకి పోతున్నారు. ఇక మా లోకానికి ఎలాగనుకున్నాడు పాపం, ఈయన వ్యాపారం దివాళా తీసిందిట. కొంతమంది షాప్ పెట్టిన వెంటనే షాపు లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా. భగవంతుడి దేవల మనకి ఏ రకమైన రోగం రాదు, ఈ తరుడువేవి ఏవి రాకుండా మీరందరూ హాయిగా సుఖంగా జీవించాలని పదే పదే మంగళాశాసనం చేస్తున్నాను. గోవింద గోవిందనామ స్మరణం వల్ల, గోవిందుడి అనుగ్రహం వల్ల పూర్వంలాగా సుఖంగా తిరుగుతూ తింటూ తిరిగే రోజులు రావాలి. అలా రావడం కోసం మీరు కూడా మీ వంతుగా కృషి చేయండి. గవర్నమెంట్ ఎంతవరకు సాయం చేస్తుంది ఎవరికైనా? మనలో కొంత సామాజిక స్పృహ ఉండాలి. ఒకటి, భయపెట్టేవాళ్ళు తొలగాలి. రెండోది, మనం కూడా సాధ్యమైనంత వరకు దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కాస్త 10 మంది గుడ్డలు మూతికి కట్టుకుని బస్సులు రైళ్లు ఎక్కితే వ్యాప్తి చేయకుండా ఉంటాం. ఇవి మన బాధ్యత కూడా. సమాజం యొక్క వంతు కర్తవ్యం చేయకుండా ఎంతసేపు గవర్నమెంట్ల మీద పడి ఏడిస్తే వాళ్ళే ఎంతకాలం చేయగలుగుతారు? ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయగలుగుతుంది? నీ ఇంట్లోకి వచ్చి నీకు బాధ్యత చెప్పగలదా? నేను చెప్పిన కషాయం చాలా గొప్పది. ఆ కషాయం తాగండి, చేతులకి రాసుకోండి, ముక్కుకి రాసుకోండి, వెళ్ళండి, ఏమి రాదు. గోవింద. ఇప్పుడు ఎముడు ఏమైపోయిందనమాట, నా లోకం మూతపడిపోయింది, అందరూ వైకుంఠానికి స్వర్గానికి పోతున్నారు అనుకుని వెంటనే ఒకరోజు అక్కడికే వచ్చి, ఇది జగన్నాథానికి వచ్చి అతిభక్తితో భగవంతుడిని ధ్యానం చేశాడు. నమస్తే దేవదేవేశ సృష్టి స్థిత్యంత కారణ త్వయి ప్రోతమిదం సర్వం సూత్రే మణిగణాయథ. దేవదేవ, ప్రభు వాసుదేవ, సమస్త సృష్టికి, ఆ సృష్టి పెరగడానికి అంతమవడానికి కారకుడివి నువ్వు. ఈ జగత్తంతా నీలో ఉన్నది. ఎలాగా? మణులలో దారంలాగా. మణులన్నీ ఒక దారంలో గుచ్చుతారు, అవునా? కానీ ఆ మణులన్నీ నిలబడడానికి ఏది మూలం? ఒక దారం. దారంలో మణులున్నట్టుగా, మణులకు దారం ఆధారమైనట్టుగా ఈ లోకాలకు నువ్వు ఆధారం. అటువంటి నీకు నమస్కారం అని ప్రార్థిస్తే ఆయన మాట్లాడకుండా వక్షస్థలం మీద ఉన్న లక్ష్మికే చూసి, లక్ష్మి టాకింగ్ నీది అన్నాడు ఆయన. నేను ఊరికే వాచింగ్, నీది టాకింగ్ అన్నాడు. అప్పుడు లక్ష్మి వక్షస్థలం మీద నుంచి బయటకు వచ్చి, యమధర్మరాజా, ఎందుకు స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధించావు? నీ కోరిక ఏమిటి అంది. ఆవిడికి తెలుసు, అయినా అడిగింది. అమ్మా, నీకు తెలియందేముంది? ఈ పురుషోత్తమ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ప్రజలంతా నా నరకానికి రావడం మానేశారు. నా బిజినెస్ ఏమవ్వాలండి? మరి నా లోకానికి ఎవరు వచ్చి నా చేత శిక్షలు పొందకపోతే నేను ఏమైపోతాను? కుంభీపాకం కుళ్ళిపోతుంది, అసిపత్రవనం ఏమీ లేకుండా అయిపోయింది. ఏ చోట చూసినా నరకంలో అసలు బేరాలు లేవు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానులేండి. ఆ డాక్టర్ గారు, ఈ బేరాలు లేవండి, చచ్చిపోతాను ఏవో తోలుకొని, అసలు బొత్తిగా పేషెంట్లు రావట్లేదండి, ఏమో ఈ లోకం ఎంత పాడైపోయింది అన్నాడే. ఆ పూట అడిగిపోయింది రావడం. అలాగే పాపం ఒక ఆయన శ్మశానం పాడుకున్నాడు. కాటి కాపర్లు ఉంటారు, కాటిని కూడా పాడుకుంటారు తెలుసుగా, అది కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. చాలా కాలం క్రితం ఒక ఆయన ఒక శ్మశానం పాడుకున్నట్ట. పాడుకున్న తర్వాత ఆయన వచ్చి మా నాన్నగారు అప్పుడు పెద్ద గురువు గారు నన్ను ఆశీర్వదించండి అంటే, ఏమని ఆశీర్వదించని అన్నారు ఆయన. నా క్షేత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేటట్టుగా దీవించండి. నేనేమో సంవత్సరానికి 10,000కి వల్లకాడు పాడుకున్నానండి. ఆ వల్లకాటికి 10 మంది రాకపోతే అది వల్ల కాకుండా అయిపోతుంది, కాడు అయిపోతుందండి. అందులో కొంచెం బేరాలు వచ్చి నాకు కొంచెం బాగా డబ్బులు వచ్చేలా చేయండి అన్నాడు. అంటే ఆయన కనుక మా నాన్నగారు వాడిని దీవిస్తే మనంతా పోయినట్టే.
జనాలు చకచక పెడితే డబ్బులు కాటి సొంకం వస్తుంది కదా, మరి ట్యాక్స్ కట్టాలి కదా. ఎవడు బిజినెస్ వాడిది కర్మ. అందువల్ల రామచంద్ర మరి వాడి వృత్తి వాడిది, మన వృత్తి వాడిది. సరే ఏం చేస్తాం, అదొక కర్మయోగం. అలా ఇప్పుడు యమధర్మరాజు గారు నా బిజినెస్ అంతా పాడైపోయింది, కొంచెం ఈ క్షేత్రంలోకి వచ్చిన వాడు కూడా నరకానికి వచ్చేటట్టు అనుగ్రహించవా అని కోరాడు. అప్పుడు లక్ష్మీ నవ్వి, అసంభవం అది. ఈ క్షేత్రమునకు శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు, ఇక్కడికి వచ్చినటువంటి వాడు ఉత్తమ లోకాలు కడతాడు, తదనంతరం కొన్ని జన్మల తర్వాత వాడు ముక్తి పొందుతాడు, సాయుధ్యం పొందుతాడు, దీనికి తిరుగులేదు. కానీ నువ్వు వరం కోరావు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముక్తి వస్తుంది, వాళ్ళకి ముక్తి రాకుండా చేయమని. కాబట్టి ఈ క్షేత్రమునకు కొద్ది మంది మాత్రమే తెలుసుకుని వస్తారు, అందరికీ ఈ క్షేత్ర మహిమ తెలియకుండా చేస్తున్నాం అంతే. అందుకే ఇప్పుడు ఆ క్షేత్రం ఉన్నట్టు ఎంతమందికి తెలుసు? జగన్నాథం ఉందని తెలుసు, పూరి ఒక ఎక్స్ప్రెస్ ఉందని తెలుసు, అయినా ఎంతమంది పూరి వెళ్ళారు? పూరి కూర తింటారు తప్ప. అవునా? జగన్నాథపురికి వెళ్ళే వాళ్ళు తెలియదు, వాళ్ళకి తెలియదా ఉన్నా కూడా. కాబట్టే ప్రజలకి అక్కడికి వెడితే ముక్తి అనే విషయం గోప్యం చేస్తాను. ఏ పద్మాకర్ గారో చెప్పినప్పుడు ఆ కాసేపు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతా ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మర్చిపోతారు. కాబట్టి ఆయనతోటి వెళ్ళడమే ఒక లాభం. అక్కడికి వెళితే ముక్తి అది కొద్ది మంది యోగ జాతకులకి మాత్రమే అక్కడికి వెళ్ళే అవకాశం వస్తుంది. అథవా అక్కడికి వెళ్ళిన వాడు కూడా ఆ స్వామి మీద అంత విశ్వాసంతో వెళ్ళరట. అలా విశ్వాసంతో వెళ్ళకపోతే వాడు ఉపయోగం ఉంది. విశ్వాసంతో పెడితేనే సంపూర్ణ ఫలితం. లేకపోతే అక్కడ రోజు చాలా మంది ఉన్న వాళ్ళంతా ఎప్పుడో మోక్షం పొందేవారు. అక్కడ ఉన్న వాళ్ళకి నరకం రాదు, స్వర్గం వస్తుంది, కానీ వెంటనే ముక్తి ఎందుకు రావడం లేదంటే ఉన్నవారంతా ఇది మోక్షభూమి, స్వామి అనుగ్రహంతో ముక్తి పొందుతామనే నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళడం లేదట. రోజు శంఖం తీర్థంలో పోస్తున్న శంఖానికి ముక్తి ఎందుకు రాదు అంటే శంఖమునకు అది తీర్థం అని తెలియదు. ఉద్ధరణ ఉందండి, ఉద్ధరణతో తీర్థం ఇస్తున్నాం, కానీ ఉద్ధరింపబడ్డంలా. అవునా? పాయసం గరిటితో మనకి వడ్డిస్తారు, పాయసం టేస్ట్ మనకి తెలుసు కానీ గరిటికి తెలియదు. ఎందుకంటే గరిటికి పాయసం తెలియదు, జడ పదార్థం. మనం కూడా జడ పదార్థములే తీర్థయాత్రకు వెళ్లకుండా జ్ఞానముతో వెళ్ళాలి. వెళ్ళామా గ్యారంటీగా ఈ జన్మలోనే మనకి ముక్తి వస్తుంది, అంత దివ్యక్షేత్రం అది అని కొంచెం గోప్యంగా ఉంటుందని చెప్పింది. యముడికి ఆ వరం ఇవ్వడం వల్లే ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్ళలేరు, అది గోప్యస్థలం అనగానే ఇప్పుడు యముడు, అమ్మా లక్ష్మి, అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఇక్కడికి మొదట ఎవరు వచ్చారు, ఈ క్షేత్రాన్ని ఇంద్రజమునుడు ఎలా నిర్మాణం చేశాడు, ఈ కథ చెప్పమంటే యముడికి ఆవిడ కథ చెప్పింది లక్ష్మి. యముడికి కథ చెప్పడం మొదలు పెట్టగానే బ్రహ్మ వచ్చట. బ్రహ్మ రాగానే మా బ్రహ్మగారు వెళ్ళారు, నేనెందుకు రాకూడదని సరస్వతి వచ్చింది. వెంటనే అక్కడికి ఇంద్రుడు వచ్చాడు శచీదేవితో, ఆ తర్వాత అగ్ని వచ్చాడు, యముడు వచ్చాడు. యముడు ఆల్రెడీ ఉన్నాడు కదా ఆయన భార్యతోటి. నిరుతి ఆయన వచ్చాడు విత్ వైఫ్, లేకపోతే ఆ తర్వాత నైఫ్తో గుచ్చుతుంది, అందుకని ఆవిడతో కలిసి వచ్చాడు. పశ్చిమ దిక్పాలకుడైన వరుణుడు పత్నితో వచ్చాడు. వాయువు వచ్చాడు, వాయువు గారితో పాటుగా కుబేరుడు వచ్చాడు, ఈశానుడు వచ్చాడు, అందరూ వచ్చేసారు. ఇంకా ఎక్కడెక్కడి వాళ్ళు మహానుభావులు వచ్చారు, ఋషులు కూడా వచ్చారు. ఈ కథ లక్ష్మీదేవి చెబుతోందనగానే నా కథ చెబుతోంది మా అమ్మవారు అనుకుని మార్కండేయుడు కూడా వచ్చాడు. ఎంతమందిని కూర్చోబెట్టి లక్ష్మీదేవి చెప్పింది. ఆ కథ చెబుతున్నప్పుడు కుమారస్వామి విని కుమారస్వామి ఈ కథ అగస్త్యునికి చెప్పాడు, అందుకే స్కాంద పురాణం అన్నారు. ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. 11 రోజులు పూర్తయింది, 7 రోజులు ఉన్నది. ఈ 7 రోజుల్లో ఈ జగన్నాథ మహిమతో పాటు బదరీ మహిమ అవుతుంది. క్లుప్తంగా కార్తీక మాస మహిమ, వైశాఖ మహిమే ఉంటుంది. కార్తీక పురాణము, వైశాఖ పురాణము ఉన్నాయే, మార్గశిర పురాణం, అవి ఈ స్కాంద పురాణానికి ఉత్తర భాగాల్లో స్పెషల్గా వాటిని ఎపిసోడ్లుగా ఇచ్చారు. కానీ వీటిల్లో మాత్రం కార్తీక మాసం యొక్క మహిమ గట్టిగా ఒక్క రోజుతో అయిపోయేలా ఇస్తారన్నమాట. మార్గశిర మహిమ ఇవన్నీ కూడా చాలా గొప్ప పురాణం ఇది. ఈ 18 రోజుల యొక్క విడత కార్యక్రమాన్ని దైవానుగ్రహంతో పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.